ఇందులో ఉద్యమ పద్యాలే పాడాలండి. అది ఇప్పుడు మనం ఆమె గారు జట్టులో ఉంటది కాబట్టి ఇక నుంచి ఈయన గారు ముందే ప్రకటిస్తారు ఈ పద్యాలు చదవండి అని. మహబూబ్ నగర్ అమ్మాయి కూడా పాడింది చూడండి అదే పద్యాలు. ఆలపిస్తే చాలు. ఇప్పుడు పిల్లలు ఇద్దరు ఆలపించింది ఆ పద్యమే. అంటే మనము 2 వారాలకు సంబంధించి ఒక పద్యాన్ని లేదా 2 పద్యాలు మన సమూహంలో పెడతాము. ఆ సమూహంలో ఉన్న పద్యాన్ని నేర్చుకొని ఆలపిస్తే అంటే పరీక్ష అనేది అందరికీ సమానంగా ఉండాలనే ఉద్దేశంతో అదే పద్ధతి అనేది తెలుస్తుందని మా అభిప్రాయం. ఇప్పుడు రికార్డ్ అవుతుంది ఆర్య, మేము ప్రారంభించవచ్చా? పాడించండి. పాడించండి. రికార్డ్ జరుగుతుంది. तिरुपति जिला। हमारा गुरु जी का नाम श्री पति पाटी रमेश नायडू जी। मैं अब यकीन से पद्यम बोलती हूँ. రాజు కొలవులోన రాయించనడకల వెలుగులు విరజిమ్ము తెలుగు భాష. 56 అక్షరాలు శోభిల్లు భాషరా సంగీత సామ్రాజ్ఞి సరళ భాష. తూర్పున ఇటలీగా నేర్పుగా మాట్లాడు నాణ్యత గలుగున నాట్య భాష. నాణ్యత గలుగున నవ్య భాష. అచ్చుల తోడుగా అంతమౌ భాషరా మధురమైన తెలుగు మాతృభాష. గిడుగు రామమూర్తి గొడుగుల తానించి ఊరి భాష కొరకు ఉద్యమించే సొగసులకు తెలుగు సంపైన తెలుగురా. సొగసులకు తెలుగు సంపైన తెలుగురా. పత్తి పాటి మాట పసిని మూత ఆదాబసే. పేరు ఒకసారి పేరు చెప్పండి. సయ్యద్ రేష్మా. సయ్యద్ రేష్మా. ఇప్పుడు పొదిలి సబీహా. मेरा नाम पी सबिहा, मैं 5वीं क्लास पढ़ती हूँ. हमारा स्कूल का नाम एमपीपी स्कूल दामला चेरुवु, तिरुपति जिला, पाकाला मंडल. हमारा गुरु जी का नाम श्री पत्तिपाटी रमेश नायडू जी. अब मैं एक सी से पद्यम बोलती हूँ. రాజు కొలువులోన రాయించనడకల వెలుగులు విరజిమ్ము తెలుగు భాష. 56 అక్షరాలతో విల్లు భాషరా సంగీత సామ్రాజ్ఞి సరళ భాష. తూర్పున ఇటలీగా నేర్పుగా మాట్లాడు నాణ్యత గలుగున నాట్య భాష. అచ్చుల తోడుగా అంతమౌ భాషరా మధురమైన తెలుగు మాతృభాష. గిడుగు రామమూర్తి గొడుగుల తానిల్చి ఊరి భాష కొరకు నుద్యమించే సొగసులొలుకు తెలుగు సొంపైన తెలుగురా. సొగసులొలుకు తెలుగు సొంపైన తెలుగురా. పత్తిపాటి మాట పసిడి మూట. నమస్కారం. మరొక విద్యార్థిని దియా మన్హా. ఇవి కదా వజ్రాల దియా మన్హా. मेरा नाम वी दिया मनहा, मैं 5वीं क्लास पढ़ती हूँ. हमारा स्कूल का नाम एमपीपी स्कूल दामला चेरुवु. हमारा गुरु जी का नाम श्री पत्तिपाटी रमेश नायडू गारू. अब मैं एक शीर्ष पद्यम बोलती हूँ. రాజు కొలువులోన రాయించనడకల వెలుగులు విరజిమ్ము తెలుగు భాష. 56 అక్షరాలు శోభిల్లు భాషరా సంగీత సామ్రాజ్ఞి సరళ భాష. తూర్పున ఇటలీగా నేర్పుగా మాట్లాడు నాణ్యత గలుగున నాట్య భాష. అచ్చుల తోడుగా అంతమౌ భాషరా మధురమైన తెలుగు మాతృభాష. గిడుగు రామమూర్తి గొడుగుల తానిల్చి ఊరు భాష కొరకు నుద్యమించే సొగసులకు తెలుగు సొంపైన తెలుగురా. పత్తి పాటి మాట పసిడి మూట అదాబతే. వి దియా మన్హా ఇప్పుడు పద్యం ఆలపించిన విద్యార్థిని. मेरा नाम के सीमा सादिया, मैं 5वीं क्लास. సీమా సాదియా. ఈ అమ్మాయి పేరు సీమా సాదియా. मेरा नाम के सीमा सादिया, मैं 5वीं क्लास पढ़ती हूँ. हमारे स्कूल का नाम एमपीपी स्कूल. हमारा गुरु जी का नाम श्री पत्तिपाटी रमेश नायडू. मैं एक सी से पद्यम बोलती हूँ. రాజు కొలువులోన రాయించనడకల వెలుగులు విరజంబు తెలుగు భాష. 56 అక్షరాలు శోభిల్లు భాషరా సంగీత సామ్రాజ్ఞి సరళ భాష. తూర్పున ఇటలీగా నేర్పుగా మాట్లాడు జ్ఞానత గలుగున నాట్య భాష. జ్ఞానత గలుగున నవ్య భాష. అచ్చుల తోడుగా అంతమౌ భాషరా మధురమైన తెలుగు మాతృభాష.
గిడుగు రామామూర్తి గొడుగుల తా నిలిచి ఊడి భాష కొరుకు నిత్యమించే సొల్సులలుగు తెలుగు సొంపైన తెలుగురా పత్తి పాటి మాట పసిడి మూట. ధన్యవాదాలు సార్. క్లాప్స్ కొట్టేయండి అందరూ. వీళ్ళందరూ కూడా మాతృభాష ఉర్దూ సార్. ఆర్య మాతృభాష, ఇంట్లో అంతా ఉర్దూనే మాట్లాడతారు. తెలుగు స్పష్టంగా మన పిల్లల్లాగే, హిందూ పిల్లల్లాగానే నేర్చుకున్నారు. అది ఇప్పుడు ఈ రోజుకు ఈ పిల్లలు నా దగ్గర ఉన్నారు. ఇంకెవరైనా అంతర్జాలంలో సిద్ధంగా ఉంటే వాళ్ళ చేత పాడించవలసిందిగా విజ్ఞప్తి. కొంచెం వాళ్ళతోటి తెలుగులో చెప్పేట్టు చూడండి నాయుడు గారు. తెలుగు పద్యాలు నేర్చుకున్నప్పుడు వాళ్ళు పరిచయం చేసినప్పుడు తెలుగు. నా పేరు టి కుబ్రాయిన. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను మా పాఠశాల పేరు మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాల. మా గురువు గారి పేరు పత్తిపాటి రమేష్ నాయుడు. మా ఊరి పేరు దామల చెరువు, పాకాల మండలం, తిరుపతి జిల్లా. స్పష్టంగా తెలుగు కూడా బాగా మాట్లాడగలరు సార్. రమేష్ నాయుడు గారు, మీరు ప్రత్యేకంగా ముస్లిం పిల్లలని సెలెక్ట్ చేసుకుని ఎంపిక చేసుకుని నేర్పించారా అండి? అట్లేం లేదు, అందరూ నేర్చుకున్నారు. వాళ్ళల్లో దాదాపు 15 మంది నేర్చుకున్నారు. వాళ్ళల్లో కొంత బాగా అంటే ప్రదర్శన చేయగలిగినటువంటి పిల్లల్ని నేను ఎంపిక చేసుకొని ఈ కార్యక్రమానికి, పాఠశాలకి నేను వచ్చి వాళ్ళు ఇక్కడికి రమ్మన్నాను. వాళ్ళు మాత్రమే ఇక్కడ పద్యాన్ని ఆలపించారు. ఓకే ఓకే, చాలా బాగుంది. ఓకే కాదండి, సరే, అంతే, అలాగే, మంచిది, అట్లనే. తప్పకుండా. ఇంకా పాటించడం అయిపోయిందండి. ఇంకా ఎవరో కూటమి అంటే ఈ అంతర్జాల సమావేశంలో ఉన్నట్లుగా ఉంది, ఒకసారి అడగండి ఆర్య. ఇంకెవరైనా పాడతారంటే ఇప్పుడు పాడండి. లేనట్టుందండి. ఉడుము ఝాన్సీ గారు వచ్చారు. అమ్మా, నువ్వు ఈ ఏలూరు నుంచి వచ్చావమ్మా? అయ్యా నమస్కారాలు. నూజివీడు అయ్యా, మాది నూజివీడు, కృష్ణా జిల్లా. సంతోషం సార్, చాలా సంతోషం. సరే, నమస్కారాలు. మరిగా అమ్మా, పెద్ద ఆయన్ని పరిచయం చేయమ్మ, ఇక మొదలు పెడదాం కార్యక్రమం. అలాగేనండి. అందరికీ, కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ శుభ సాయంత్రం అండి. నేటి రచ్చబండ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, తెలుగు వ్యాప్తికి మధ్యవర్తి, తెలుగు వెలుగుల చక్రవర్తి గారు వారి పరిచయం చేయడం ఈరోజు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. వారిని పరిచయం చేయడం అన్నది నా మహద్భాగ్యంగా భావిస్తూ వారి పరిచయము, వారి తల్లిదండ్రులు, తల్లిగారు రుక్మిణమ్మ గారు, తండ్రి గారు సంగీత సాహిత్య కళానిధి నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారు. వారి జన్మస్థలము పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు, స్వస్థలము విజయవాడ. వారు తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు. వారి శ్రీమతి గారు అనురాధ గారు, సంయుక్త గారు కుమార్తె, వారి అల్లుడు గారు శరత్చంద్ర గారు, అనన్య సరయు మనవరాళ్ళు వాళ్ళకు. తర్వాత వారి కుమారుడు శశాంక కృష్ణ గారు, కోడలు సాయి వైష్ణవి గారు. వారు ఎన్నో ముద్రిత పుస్తకాలు, అలాగే ఎన్నో రచనలు చేశారు. వాటిలో కొన్ని ముద్రిత రచనలు వచ్చేసి దృక్కులు పద్య రచన, 2 దరుల నడుమ అనేది వచన కవిత, బాలల కొలువు దీర్ఘ కవిత, కాలం సాక్షిగా కప్లెట్స్, కవనంతో సవనం అనేది పద్యము, నాని పంచశతి నా భావ సుందరి అనేది పద్య కావ్యము, సత్యప్రభ పద్యకావ్యము, నాలో ప్రపంచం ప్రపంచ పదులు, వెన్నెలవాగు అనేది వచన కవిత. వారి ఇంకా ఇతర రచనలు విజయ విలాసం నృత్య రూపకము, యాదాద్రి క్షేత్ర చరిత్ర నృత్య రూపకము, హరికళ్యాణ వైభవం కూడా నృత్య రూపకము, శ్రీరామ పట్టాభిషేకము, రుక్మిణీ కళ్యాణము, ఇవన్నీ నృత్య రూపకాలు. శతకవనం సామాజిక శతకం వీరిది. అలాగే హైకులు, నానోలు, కథానికలు, వ్యంజకాలు, తెలుగు పదాలు, గజల్స్, రుబాయిలు ఎన్నో రాశారండి గురువు గారు. ఇంకా ఒక్క నిమిషం అయ్యా, క్షమించాలండి.
వీరు భావనా ప్రియ అనే ఒక సంస్థను 2017 సంవత్సరంలో శ్రీమతి పాలపర్తి హవిలా గారి ఆలోచనలతో రూపుదిద్దుకున్న ఈ భావనా ప్రియ బృందంలో వీరు ప్రస్తుతం 142 మంది సభ్యులతో గురువుగారి మార్గదర్శనంలో 7 సంవత్సరాల వసంతాలను పూర్తి చేసుకుంది. ఇందులో వీరు ప్రతి వారానికి 5 రోజులు తరగతులను నిర్వహించుకుంటూ వ్యాకరణము, ఛందస్సు నేర్పడము, కావ్యాధ్యయనము మొదలగునవి ప్రతిరోజు చేసే కార్యక్రమాలు. శనివారం మాత్రము సాహిత్య కార్యక్రమాలు, సాహిత్య రంగంలో నిష్ణాతుల ప్రసంగాలు, కవి సమ్మేళనాలు నిర్వహించుకుంటుంటారు. సంవత్సరానికి ఒకసారి కార్యశాల, ఒకసారి వార్షికోత్సవం జరుపుకుంటారు. ఇప్పటి వరకు భావనాప్రియ సంస్థ ద్వారా 75 పుస్తకాలను ఆవిష్కరించుకున్నారు. మొన్ననే తిరుపతిలో 7వ వార్షికోత్సవం కూడా జరుపుకున్నారు. అందమైన తెలుగు రచనలు చేయించడం కొరకు ఈ భావనాప్రియ అనే వాట్సాప్ సాహిత్య బృందం ఎంతో కృషి చేస్తూ ఉన్నది. నేడు గురువుగారు మన వేదిక మీద ఈ రోజు కార్యక్రమంలో మన చక్రవర్తి గారు వారి తెలుగు అభిమానాన్ని, తెలుగు భాష యొక్క కృషిని, తెలుగు భాష ఇంకా 10 కాలాలు ముందుకు సాగాలంటే ఎటువంటి కార్యక్రమాలు చేయాలి అనే అంశాల మీద మాతో పంచుకుంటారని ఆశిస్తూ నమస్కారం అండి. గురుగారు ఎందుకో అండి ఈరోజు కొంచెం తడబడ్డాను, మన్నించండి. తెలియట్లేదు, ఇంతమందిని ఒకేసారి చూడడం వల్లనో ఏమో కానీ తడబడ్డాను, మన్నించండి. ధన్యవాదాలండి. ఒక్క నిమిషం లేకపోతే 2 నిమిషాలు నేను కూడా కొంచెం ఈ పెద్ద ఆయన గురించి చెప్పాలండి. నేను ఇటువంటి మనిషిని నేల మీద చూడలేదమ్మా. ఈయన పిలిస్తే 100 మంది వస్తారు, దాదాపు ప్రతిరోజు కార్యక్రమం పెడతాడు. పెద్ద పెద్ద సంస్థలే నెలకొకసారి ఆగకుండా కార్యక్రమం పెడితే 20-25 మంది రావటం చూస్తాం. ఈయన తలుచుకుంటే సింగపూర్ నుంచి అమెరికా దాకా వస్తారమ్మా. ఇప్పుడు ఇక్కడ ఇందులో సింగపూర్ ఉన్నాడు, వాళ్ళు మీరు గమనించారో లేదో. మనవాళ్ళు కూడా అమెరికా నుంచి వచ్చారు, కానీ వీరి మనుషులు కూడా ఇప్పుడు అక్కడ కుటుంబంతో సహా కూర్చొని ఉండటం మీరు గమనించారు. వీరు గురుకుల గిరిజన పాఠశాలలో పనిచేశారు, భద్రాచలంలో, అందుకని ఎక్కువ రోజులు ఉండాల్సి వచ్చింది. ఈయన గారు ఒక 8 ఏళ్లుగా నాకు పరిచయం. 2-3 సార్లు వారి ఇంటికి కూడా పోయాను. అక్కడ 5-6 అంతస్తులు ఇల్లు ఉండేది. సరే ఇప్పుడు చిన్నగా హైదరాబాద్ చేరుకున్నారనుకోండి. ఈయన గారు పిలిచిన వాళ్ళల్లో ఒక కులం వాళ్ళు కాదు, ఒక వయసు వాళ్ళు కాదు, ఒక ప్రాంతం వాళ్ళు కాదు, ఒక విషయం మీద కాదు, ఒక దేశం వాళ్ళు కాదు, ఒక ఖండం వాళ్ళు కాదు. ఎంతమంది, ఇప్పుడు 20 ఏళ్ళ అబ్బాయిని కూడా చూశానమ్మా, 75 ఏళ్ళ వాళ్ళు కూడా ఉంటారు. అసలు ఇంతమందిని ఎట్లా కదిలిస్తున్నారో నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మనం తెలుగు కార్యక్రమం అంటే 60 ఏళ్ల పైన వాళ్ళే కనపడుతుంటారు, కానీ ఇక్కడ మాత్రం తేడా ఉంది. అందుకని ఈయన్ని అసామాన్యుడు అంటాను. వచ్చే వాళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా గమ్మత్తు. భార్య ఏమో భర్తను వేసుకొని వస్తుంది, భర్త ఏమో భార్యను వేసుకొని వస్తాడు. అసలు అదంతా పెద్ద పండగలాగా చేస్తుంటారు. వీరు బాలోత్సవం కూడా నడిపారు. బాలోత్సవం అని కొత్తగూడెంలో మొదలైంది, కానీ భద్రాచలంలో కూడా వీరు కొనసాగించారు ఓ 10 ఏళ్ల దాకా. దానికి 30-40 లక్షలు అయితే సరే, దానికి తాళ్ళూరి జయ గారు వాణ్ణీళ్ళు వేశారనుకోండి. మొత్తం కార్యక్రమం నడిపింది మాత్రం వీరే. నేను వారు జరిపిన తిరుపతి కార్యక్రమానికి పోయానండి. ఇంటికి వచ్చినాక 5-6 రోజుల వరకు కూడా దిమ్మ తిరుగుతూనే ఉంది. అసలు ఒక మనిషి ఇంతమందిని ఎట్లా కదిలిస్తాడు, ఇన్ని వయసుల వాళ్ళని, ఇన్ని ప్రాంతాల వాళ్ళని, ఇన్ని ఖండాల వాళ్ళని చూసినాక నాకు అనిపించింది, ఉద్యమకారులుగా మనం ఓడిపోయాం. మనం తెలుగు ఉద్యమకారులు అంటున్నాం, కానీ ఇంత తెలుగు మీద అభిమానం ఉన్న వాళ్ళని మనం ఇంకా ఇట్లా చాలా మంది కూడా ఉంటారు. మరి వాళ్ళని ఎందుకు కదిలించలేకపోతున్నాం, మనలో ఎక్కడ లోపం వచ్చింది అనిపించేది. అక్కడ పైగా 100 మంది వస్తే అక్కడ ఉండటానికి, తినటానికి, పంటానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నాకేదో అటు చూసుకుంటూ డబ్బులు కావాల్సి వచ్చినాయి. ఆ సింగపూర్ అమ్మాయి 1500 నాకు ఇచ్చిందమ్మా. అట్లా ఆ కుటుంబం లాగా వాళ్ళు పనిచేస్తుంటారు. ఆ కార్యక్రమం కూడా 3 రోజులు జరిగింది. 20 మందికి పైగా మాట్లాడారు.
అసలు తెలుగు గురించి ఇన్ని విషయాలు కూడా మాట్లాడొచ్చా అన్నది కూడా నాకు అసలు ఆశ్చర్యం అనిపించింది. ఇన్నుంటాయి ఆ విషయాలని చెప్పేసి. ఇక చివరికి మీకు ఒక విన్నపం ఏంటంటే, మన యూట్యూబ్లోకి పోండి. యూట్యూబ్కి మనోళ్ళు తెలుగు నేర్పారు. అందులో తెలుగు చోటు వదిలిపెట్టి కూటమి అని తెలుగులో రాయండి. మన దాదాపు 100 వీడియోలు కనపడతాయి. ఇక్కడ చాలా మంది రచయితలు వచ్చారు కాబట్టి ఒక్కొక్క వీడియోలో మీరు 2 వ్యాసాలు రాయగలరు. ఆ వ్యాసాలు రాస్తే మీరు కోరితే దినపత్రికలో కానీ, పక్షపత్రికలో కానీ, మాసపత్రికలో కానీ రాయించే పూచినాది. మీరందరూ చాలా రచయితలు కాబట్టి దయచేసి అవకాశాన్ని వాడుకోండి. మళ్ళీ ఒక్కసారి చక్రవర్తి గారికి, నాకు చిన్నోడైనా సరే నమస్కారం చెప్తాను. ఆయన అసామాన్యుడు. జనాన్ని కొంతసేపు అసలు ఉద్యమానికి కూడా ఏం చేయాలన్న దాని మీద కూడా ఇవాళ చెప్తారు. వారు సాహితీ ప్రక్రియల మీద కూడా వివరంగా మాట్లాడతారు. అయ్యా, కొనసాగించండి. నమస్కారం. తిరుమల దేవి గారు, అమ్మ మీరేంటి మాట్లాడతారా? ఒక 6 నిమిషంలోనే ముగించండి అమ్మ. చెయ్యి పైకెత్తారు. 6 నిమిషంలోనే. సర్లేండి, మీరు మాట్లాడండి అయ్యా గారు. అందరికీ దండాలండి. గిడిగిళ్ళు. అమ్మ భాష, మన తెలుగు భాషని మనందరం కూడా కాపాడుకోవాలి. ఆపై తెలుగు భాష గురించి మనందరం కూడా అహరహం శ్రమించాలి. ఎప్పుడూ దీక్షతో ఉండి మన అమ్మను మనం కాపాడుకుంటే మన ఉనికి ఉంటుంది, మన ప్రగతి ఉంటుంది. ఇక్కడ సమావిష్టులైనటువంటి వాళ్ళు, సమావేశమై కలిసినటువంటి వాళ్ళంతా కూడా ఏదో ఒక రకంగా అమ్మ భాషను ప్రోత్సహిస్తూ, అమ్మ భాష కోసం శ్రమిస్తూ, అమ్మ భాష కోసం తపిస్తూ ఉండేటువంటి మనుషులం ఇక్కడ కలవటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇలాంటి ఒక వేదిక మీద, ఒక రచ్చబండ మీద, ఎంత అందమైన పేరండి రచ్చబండ. మన చిన్నతనాల్లో రచ్చబండలు ఉండేవి, క్రమంగా అవి అంతమైపోయాయి. రచ్చబండల ప్రయోజనం ఏమిటంటే, ఆ కాలంలో అనేక కాపురాలు, సంసారాలు సజావుగా జరిగాయంటే రచ్చబండల కారణం. అనేక కులాల తగువులు, గ్రామంలో ఉండేటువంటి చిన్న చిన్న తగువులు పరిష్కారం అయ్యి కోర్టులో కేసులు తగ్గాయంటే గనక రచ్చబండ కారణం. మళ్ళీ అటువంటి రచ్చబండని ఇక్కడ మన భాష పరంగా, తెలుగు భాష పరంగా మనం చూస్తున్నాం. ఒక 40-45 నిమిషాలు తిరుపతి మెట్లెక్కిన అనేటువంటి ఒక విషయం ఇచ్చి దాని మీద మాట్లాడమన్నారు. గంటమోక చేతిలో, ఖడ్గమోక చేతిలో, విలసిల్లు మా తల్లి, వీరమాతవే తల్లి, జోహారులే తల్లి, జోహారులే నీకు, మముగన్న మా తల్లి, మా తెలుగు తల్లివే. అది మన తల్లి ఖ్యాతి, తెలుగు తల్లి ఖ్యాతి, తెలుగు తల్లి గొప్పతనం. అటువంటి మన హృదయాల్లో ఉప్పొంగి పొర్లేటువంటి తెలుగు తల్లి గురించి మనం ఏం చేయాలి అనేటువంటి విషయాల గురించి వాళ్ళు మనం మాట్లాడుకోకపోవడం చాలా సంతోషం. ముందుగా మీ అందరికీ నాకు అవకాశం ఇచ్చినందుకు, కొన్ని సంగతులు మీతో ముచ్చటించుకునేందుకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ముందుగానే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తిరుపతి మెట్లెక్కింది ఏమిటి? భక్తుల, చిరుతపులుల, పాముల, లేకపోతే కోతులు, కొండముచ్చులునా? ఈ విషయం ముందరగా తెలియాలి. ఇది తెలియాలంటే మీకు కొన్ని విషయాలు దానికి ఉపోద్ఘాతంగా చెప్పి తీరాలి.
మన బృందాలన్నీ, మన వేదికలన్నీ కూడా ఒకే ముఖంగా సాగుతూ వేరు మార్గాల్లో పయనిస్తున్నాయి. ఒకళ్ళేమో భాష, ఈ భాషని పల్లెటూరు స్థాయి నుంచి ఎలా పైకి తీసుకురావాలి, బడుల్లో ఎలా బతికించాలి, ప్రభుత్వ ఉత్తర్వుల రీత్యా కానీ, న్యాయస్థానాల రీత్యా కానీ కార్యకలాపాలు ఎట్లా జరిపించాలి, ఎట్లా జరిగించాలి, లేదా బోర్డులు ఎక్కడ కావాలంటే అక్కడ, లేకపోతే ఏదైనా ప్రభుత్వ సంబంధమైనటువంటి ఫామ్స్లో దాంట్లో కూడా ఎట్లా మనం తెలుగునే మన ప్రాంతంలో ఉండేట్టుగా చేసుకోవాలనేటువంటి కృషి ఒక వంక జరుగుతుంటే, భావనా ప్రియ అనేటువంటి ఒక సాహితీ వేదిక లక్ష్యం ఏమిటంటే ప్రతి భాషకి కూడా కవిత్వం అనేది ఆ భాషకు ఒక గుండెకాయ. ఎలా గుండెకాయ అండి అంటే కవిత్వమే ఆ భాష గౌరవాన్ని 7 కడాళులు దాటిస్తుంది, ఖండాంతరాల్లో వ్యాపింపజేస్తుంది. ఆయా భాషలకు ఉండేటువంటి గౌరవాన్ని, మర్యాదల్ని ఇనుమడింపజేస్తుంది. అందుచేత తెలుగులో కవిత్వము, తెలుగులో సాహిత్యము, అందమైన సాహిత్యము, అందమైన కవిత్వము రాయించడం ద్వారా తెలుగుని ఎలా వ్యాప్తి చెయ్యాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని కలిగి ఉన్నటువంటి, ఒక మార్గంలో లక్ష్యాన్ని కలిగి ఉన్నటువంటి ఒక సాహితీ వేదిక మా భావనా ప్రియ బృందం. ఇది దాదాపు ఒక 7 సంవత్సరాలకు పూర్వం పాలపర్తి హవీల అని ఖమ్మానికి చెందినటువంటి ఒక విజ్ఞాన శాస్త్రవేత్త. ఆమె కేవలం విజ్ఞాన శాస్త్రవేత్త కాదు, చిన్నప్పటి నుంచి కూడా ఆమెకి కవిత్వం మీద ఉండేటువంటి ఆసక్తితోటి గొప్ప పద్య కవిత్వం, గొప్ప వచన కవిత్వం రాస్తుంది. చాలా గొప్ప కవయిత్రి, వయస్సు చాలా చిన్నది, కవిత్వంలో అంత పెద్దది. అటువంటి పాలపర్తి హవీల అద్భుతమైనటువంటి కవయిత్రి. ఈ తరంలో పెద్దవాళ్ళు కూడా రాయలేనంత అద్భుతమైనటువంటి కవిత్వం రాస్తుంది. పెద్దవాళ్ళు కూడా రాయలేనంత అసమానమైనటువంటి అటు వచన కవిత్వం. ఆవిడ పాలపర్తి హవీల ఒక 7 సంవత్సరాలకి ముందర ధ్రువకోకిల అనేటువంటి ఒక సాహిత్య బృందాన్ని కొద్ది మందితో ప్రారంభించి, ఆ తర్వాత మా బోటుగాళ్ళందరినీ చేర్చి దాంట్లో సాహిత్యము, కవిత్వం రాసుకోవడం, ఆనందించడం, అంతవరకే దాని పరిధి. సరే, ఆ తర్వాత నేను పరిచయమై నన్ను చేర్చుకుని, ఆ తర్వాత రకరకాల పేర్లు మార్చుకుని భద్రగిరి ధ్రువకోకిల అనేటువంటి పేరుతో కొంతకాలం నడిపి 2 ఏళ్ల నుంచి కూడా ఆ భద్రగిరి ధ్రువకోకిల అనేటువంటి వేదిక పేరు కాస్త భావనా ప్రియ అనేటువంటి వేదికగా మార్చి పేరు మాత్రం మార్చామంతే. యాక్టివిటీస్ అవే, అంటే కార్యకలాపాలన్నీ, కృత్యాలన్నీ అవే చేస్తూ కాలక్రమేణా నెమ్మదిగా 7 ఏళ్ళు పూర్తి చేసుకున్నాం ఇప్పటికీ. ఒకప్పుడు కవిత్వం అంటే ఏవో ప్రత్యేకంగా కొన్ని శాస్త్ర పాండిత్యాలు కలిగి ఉండాలి, ఏవో కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే పరిమితం, ఫలానా లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు, ఫలానా చదువులు చదువుకున్న వాళ్ళు మాత్రమే రాయాలి అనేటువంటి కొన్ని నియమాలు కఠినంగా ఉన్నటువంటి రోజుల నుంచి కాలక్రమేణా ఇప్పుడు అనేక సామాజిక మాధ్యమాలు వచ్చాక, అనేక సాహిత్య బృందాలు వచ్చాక చాలా విస్తృతంగా రాస్తున్నారు ఇప్పుడు తెలుగు సాహిత్యము, తెలుగు కవిత్వం. బ్యారికేడ్స్ లేవు. బ్యారికేడ్స్ అనేది ఇంగ్లీష్ పదం. ఇప్పుడేం ఆచ్ఛాదనలు లేవు, బిగింపులు లేవు, బంధనాలు లేవు, కట్టుబాట్లు లేవు. ఎవరైనా సరే హాయిగా కవిత్వం రాయొచ్చు అనేటువంటి ఒక ఆధునిక దృక్పథంతో అనేక బృందాల్లో, అనేక వేదికల్లో, అనేక మాధ్యమాల్లో తెలుగు సాహిత్యాన్ని ఇప్పుడు విస్తృతంగా అందరూ కూడా పండిస్తున్నారు. ఒక గొప్ప విషయం మీతో పంచుకోవాలి నేను. ఇది అతి గొప్ప విషయం తెలుగు కవిత్వం విషయంలో. ఏమిటది అంటే, మరే ఇతర భాషలో లేనటువంటి సాహిత్య ప్రక్రియలు, సాహిత్య రూపాలు మన తెలుగు భాషలో ఉన్నాయండి.
ఎన్నెన్ని చెప్పుకుంటాం? చేతివేళ్ళు కాలివేళ్ళు కూడా నిండిపోయి 2 సార్లు నిండిపోతాయి. అన్ని వివిధ ప్రక్రియలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి ప్రక్రియ. పద్యం నుంచి ప్రారంభిస్తే వచనము, గద్యము, నాని, నానో, కథ, కథానిక, నవల, పదాలు, కీర్తనలు, కృతులు, అష్టపదులు, ప్రపంచ పదులు, ఇలా తీసుకుంటే రెక్కలు, వెన్నముద్దలు, పంచపదులు, ఎన్ని ప్రక్రియలు ఉన్నాయో. అసలు ఇన్ని ప్రక్రియలు మరి ఇతర భాషల్లో కూడా లేవండి. డాన్స్, బ్యాలేలు అంటే నృత్య రూపకాలు. ఇట్లా తీసుకుంటే అనేక విస్తృతమైనటువంటి రూపాలు తెలుగు భాషలో కవిత్వంలో ఉన్నాయి. ఇంత విస్తృతమైనటువంటి కవిత యవనిక తెర, కవిత్వానికి సంబంధించినటువంటి తెర, మనం క్యాన్వాస్ అంటాం ఇంగ్లీష్లో, అది మరి ఇతర భాషలో లేదు అనిపిస్తుంది. అంత విస్తృతమైనటువంటి స్థాయిలో మన తెలుగు భాషకి ప్రత్యేకంగా సాహిత్య రూపాలు ఉన్నాయి. మరి అయితే ఇప్పుడు సాహిత్యము, సాహిత్య వేదికలు అంటున్నారు. సాహిత్యానికి ఏం కావాలి అని అడిగితే పెద్దలు ఏదో చెప్పినా, పూర్వులు ఏదో చెప్పినా, లాక్షణికులు ఏదో చెప్పినా, మనం స్థూలంగా చెప్పుకోవాలంటే కవిత్వం రాయాలంటే 2 కావాలి. 1 భావం, 2 భాష. ఈ 2 మూల పదార్థాలు. భావము ఉంటుంది, భావం పుట్టాలి. ఒక భావకుడికి మాత్రమే ఆ భావం వస్తుంది. ఒక అంశాన్ని తీసుకుని ఎట్లా మలచాలంటే అసలు ముందర అంశం ఒకటి మనకి మేధలో రావాలి. కాబట్టి భావం. రెండోది ఏమిటంటే దాన్ని ఎలాగ భాష ద్వారా కవిత్వానికి మళ్ళించాలి. నేను ఒక పూల మొక్క కడ నిల్చి, ఈ భాష సాధనం. చివాలున కొమ్మ వంచి ఆయనకు ఒక ఆలోచన కలిగింది. ఏమిటంటే పువ్వు బాధ ఎవరన్నా పట్టించుకుంటారా? పువ్వుని కోస్తున్నాం, దాని ఇష్టాలు అడిగారా? భగవంతుడికి సమర్పిస్తున్నాం. మరి పువ్వు ఆలోచన ఎట్లా ఉంటుందంటే ఆయన రాసుకున్నాడు ఇట్లా. ఇప్పుడు దీంట్లో ఏది సాధనం? ఆయన భావాన్ని మనకి తెలియజెప్పేటువంటి భాష సాధనం. మరి భాష యథేచ్ఛగా మనం మాట్లాడుకున్నా, మనం లేకపోతే మామూలుగా వాడుకుంటున్నటువంటి అంతా వాడచ్చా అంటే, మిత్రులారా, మీ అందరికీ క్లుప్తంగా తెలియజేయడం కోసం ఈ భాషని మనం సంస్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కవిత్వం విషయం వచ్చేసరికి భాషని కొంచెం సంస్కరించుకోవాలి. ఆ భాషని సంస్కరించుకోవడానికి వ్యాకరణం అనేటువంటి ఒకటి ఉంటుంది. ప్రతి భాషకి ఉంటుంది వ్యాకరణం. మనం మాట్లాడేదల్లా వ్యాకరణానికి లోబడాలా అక్కర్లా కాదు. కానీ కవిత్వానికి వచ్చేసరికి, సాహిత్యానికి వచ్చేసరికి మాత్రం ఒక భాషలో ఉండేటువంటి ఒక శుద్ధత అవసరం. అలాగే కవిత్వాన్ని ఎట్లా నిర్మించాలనేటువంటి కొన్ని మెళకువలు పూర్వులు చెప్పారు, ఆధునికులు చేర్చారు. మొత్తం మీద కవిత్వం రాయాలంటే ఏవో కొన్ని మెళకువలు మనకి తప్పనిసరిగా తెలిసి ఉండాలి. చిన్న ఉదాహరణతో మనం చెప్పుకున్నట్లయితే, ఒక రాయి ఉంటుంది. ఆ రాయిని శిల్పంగా చెక్కాలంటే ఏదో కొన్ని పనిముట్లు కావాలి, వాడికి కొంత తెలిసి ఉండాలి. ఎక్కడ ఎలా చెక్కాలో తెలియాలి, ఎక్కడ ముక్కు చెక్కాలో తెలియాలి, ఎక్కడ నోరు చెక్కాలో తెలియాలి, ఎక్కడ కళ్ళు చెక్కాలో తెలియాలి. ఇదే భాషని కవిత్వంగా మారుస్తాం. అలాగే చెక్క ఒకటి ఉంటుంది. ఈ చెక్క నుంచి ఒక బొమ్మ తయారు చేయాలి. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి తర్ఫీదు, కొన్ని లక్షణాలు, ఏ చెక్కని ఎంచుకోవాలి, ఎట్లా చెక్కాలనేటువంటి ప్రత్యేక శిక్షణ ఉంటుంది. ఇలాగే భావాన్ని పదాలుగా మార్చి కవిత్వంగా చెక్కాలంటే గనక కొన్ని లక్షణాలు, కొన్ని మెళకువలు తప్పనిసరిగా అవసరం. మరి కవిత్వం రాద్దాము అనుకున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఏదో ఒక భావం ఉండొచ్చు, కానీ దాన్ని కవిత్వంగా మలిచే శక్తి ఉంటుందా? పదాలు ఎట్లా కూర్చుకోవాలో తెలుస్తుందా? నైపుణ్యం వాళ్ళకి రావాలంటే ఒక విధమైనటువంటి మార్గదర్శకత్వం అవసరం. ఇందాక మాసుంబి చెప్పినట్టుగా మార్గదర్శనం చేస్తారు. ఆ మార్గదర్శనం అవసరం కాబట్టి హవీలా స్థాపించినటువంటి వేదిక మీద నేను జాయిన్ అయ్యాక మీ ఇద్దరం అనుకుని, ఆసక్తులు చాలా మంది ఉంటారు, రాయాలని ఆసక్తులు.
కానీ వాళ్ళకి కవిత్వం ఎట్లా రాయాలనేది తెలియదు, భాషను ఎట్లా మలుచుకోవాలనేది తెలియదు, భాషకు సంబంధించి వ్యాకరణం మొదలైనటువంటివి కొన్ని ప్రాథమిక సూత్రాలు తెలియదు, ప్రాథమిక మొట్టమొదటి మెట్లు. అందుచేత ఇలాంటి వారి కోసం, ఆసక్తుల కోసం భావనా ప్రియ అనేటువంటి ఈ వేదికని స్థాపించి ఈ భద్రగిరి ధ్రువకోకిల అనేటువంటి దాన్ని మార్చుకుని 7 ఏళ్ల క్రితం నుంచి నడుస్తూనే ఉంది. ఇదే దీంతో నడుస్తోంది. 2 ఏడాదిన్నర క్రితం దీన్ని మార్చుకున్నాం మేము. భావనా ప్రియ ద్వారా, అంటే భద్రగిరి ధ్రువకోకిల ద్వారా ఇట్లా చేరినటువంటి వాళ్ళకి ఒక మార్గదర్శనం చేస్తూ, మెళకువలు సూచిస్తూ, మాకు తోచిన పరిధిలో, మాకు శక్తి ఉన్న పరిధిలో సూచనలు చేస్తూ మేము ఈ బృందాన్ని నడుపుకుంటూ వస్తున్నాం. ఇందులో ఒక విషయం ఏంటంటే, బాగా లబ్ధ ప్రతిష్ఠులు అయినటువంటి వాళ్ళు కానీ, బాగా పండితులైనటువంటి వాళ్ళు కానీ ఎవరూ లేరు. కేవలం మేము సభ్యులం కలిసి నడుపుకునేటువంటి సంస్థే తప్ప. కేవలం దీన్ని మనం ఇంగ్లీష్లో అనుకుంటే లెర్నర్సు, తెలుగులో చెప్పుకుంటే అభ్యాసకులు. ప్రాథమిక స్థాయిలో, ద్వితీయ స్థాయిలో నేర్చుకునేటువంటి అభ్యాసకులకి ఒక 100 మంది పైగా ఉండేటువంటి వారికి ఒక వేదిక. ఉన్న అందరూ కూడా తెలుగు భాషలో అందమైన కవిత్వం ఎట్లా రాయాలి అనే దానికి కట్టుబడి ఉన్నటువంటి ఒక మంచి ఆశయం కలిగినటువంటి వారు ఉన్నందరూ కూడా. ఇందాక మన కోదండరామ గారు చెప్పారు, 100 మంది అట్లా వచ్చేస్తారు కార్యక్రమాలకి. మా కార్యక్రమాలు ఏమిటనేది నేను మళ్ళీ చెప్తాను. అలాగా తెలుగు భాషలో అందమైనటువంటి కవిత్వం రాయాలనే చిత్తశుద్ధి కలిగి అలా నిలబడి ఉన్నారు. మాకు కొన్ని ఒక నియమబద్ధమైనటువంటి నియమాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అవి అన్నీ నేను చెప్పడం బాగుండదు, కానీ ఒకటి చిన్న ఉదాహరణలు చెప్తాను మీకు. అంటే ఉపయోగం లేని, విలువ లేని శతాధిక, సహస్రాధిక కవి సమ్మేళనాలు మూకుమ్మడిగా నిర్వహించడం మా దాంట్లో నిషేధము. ప్రయోజనం ఉండదు దానికి. ఎవరి దారిని వాళ్ళు కవిత్వం చదివి శాలువాలు కప్పుకుని ఫోటోలు తీసుకుని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకో, లేకపోతే అసలు ఇట్లాంటివన్నీ ప్రచార ఆర్భాటాలకు సంబంధించిన కార్యక్రమాలు ఏవి నిషేధము. ఫస్ట్ విషయం. చేస్తే చేస్తాం అంతే. ప్రచారం ఆర్భాటం కోదండరామ గారు మొన్న కూడా ప్రెస్ వాళ్ళని పిలవటం ఇచ్చుకోవటం అసలు లేనే లేదు మాకు. వస్తే వాళ్ళు వస్తారు, మీ మిత్రులు ఎవరో చెప్తారు, వస్తారు, మంచిది. రెండో విషయం మీకు చెప్తాం, మాకు నియమాలు. అందుకని మాతో చాలా తక్కువ మంది నిలబడతారని కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మాకు మేము శాలువాలు కప్పించుకోవడం, సన్మానాలు పొందడం, అవార్డులు తీసుకోవడం మొదలైనటువంటి నిషేధం మా దాంట్లో. దీంట్లో మాకెవరైతే కలిసి వస్తారో తెలుగు భాషని, తెలుగు కవిత్వాన్ని పవిత్రంగా భావించి ఆత్మానందం కోసం, ఆ తర్వాత బయట వాళ్ళకి ప్రసాదం పెట్టినట్టు ఎవరు ఈ లక్ష్యంతో కట్టుబడి ఉంటారో వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా మా దాంట్లో ఉంటారు. మాకు శాల్వాలు కప్పలేదు, అవార్డులు రాలేదు, రివార్డులు రాలేదు అనుకునేటువంటి వాళ్ళు మా దాంట్లో ఉన్నారు. ఇవి 1-2 విషయాలు మీకు చెప్తున్నా అంతే. అంచేత ఇట్లాగా ఒక ఇప్పుడు చూస్తున్నాం కదండి, మనకి ఎలా తయారైందంటే తెలుగు సాహిత్య రంగం, కవిత్వ రంగం కూడా శాల్వాలు కప్పించుకోవడం, బిరుదులు తీసుకోవడం, శాల్వా ఫోటోలు దిగడం, అవార్డులు తీసుకోవడం, వెళ్ళిపోవడం. శతాధిక కవి సమ్మేళనం, వాడేం చెబుతున్నాడో వీడు తెలియదు, వాడేం చెబుతున్నాడో వీడికి తెలియదు. సహస్రాధిక కవి సమ్మేళనం మొదలై 1000 మంది కవితలు ఎప్పుడు వినాలి, ఎవడు వినాలంటే చివరి కవిత వచ్చేసరికి వాడొక్కడే ఉంటాడు, మిగతా వాళ్ళు ఎవరు ఉండరు, వీడే మిగులుతాడు, వీడు శాలువా కప్పించుకుని పోతూ ఉంటాడు. దీనికోసం ఎగబడేటువంటి వాళ్ళు ఉన్నారు. కొంచెం నేను క్షమిస్తానంటే గనక డబ్బులు వసూలు చేస్తున్నటువంటి ఉంటున్నాయి. కేవలం ఇదే కార్యక్రమాలు నిర్వహిస్తున్న వేదికలు ఉన్నాయి. వీటన్నిటికీ భావనా ప్రియ బృందము దూరము. అయితే మేము దీనికి ఏం చేశామంటే సోమవారం నుంచి శుక్రవారం దాకా కూడా 7:30 నుంచి 8:30 దాకా భాషని శుద్ధి చేసుకునేటువంటి కొన్ని కార్యక్రమాలు, ముఖ్యమైనటువంటి వ్యాకరణ సూత్రాలు, వ్యాకరణం చెప్పుకుంటాం ఈ 5 రోజులు. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర 7:30 నుంచి 8:30 దాకా. రెండోది ఏదో ఒక సాహిత్యమైనటువంటి పరమైనటువంటి అంశం తీసుకుని చర్చిస్తాం, చెప్పుకుంటాం. అది పద్యం కానివ్వండి, వచన కవిత కానివ్వండి, తిలక్ కానివ్వండి, శ్రీశ్రీ కానివ్వండి, గురదాడు కానివ్వండి, తిక్కన కానివ్వండి, ఎవరైనా కానివ్వండి.
అలాగా ఈ సాహిత్యం గురించి, వాటిని పరిచయం చేయడం గురించి, మెళకువలు నేర్పడం గురించి, సాహిత్యంలో ఉండేటువంటి మర్మాలు చెప్పడం గురించి, వ్యాకరణ అంశాలు ప్రాథమికమైనటువంటి తెలియజేస్తూ కూడా ఈ 5 రోజుల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఎవరో ఓపెన్ చేశారండి, ఎవరో మాట్లాడుతున్నారు. కోహోస్టులు అంతేకాక పెట్టానండి, మీరు వేరే వాళ్ళని మాట్లాడే వాళ్ళని ఆపు చేయండి. చాలా మందిని కోహోస్టులుగా పెట్టాను. కానివ్వండి, ఆగిపోయారులే. అందుచేత ఈ 5 రోజులు ఇట్లా జరుగుతుంటే మరి వీళ్ళ స్థాయి కేవలం మా స్థాయి కాకుండా పెద్ద పెద్ద వాళ్ళు బయట నుంచి ఉంటారు కదా, చాలా మంది కవులు పండితులు చాలా మంది ఉంటారు కదా, పెద్ద పెద్ద వాళ్ళు నిష్ణాతులు, ఆయా విషయాల్లో సాహిత్యంలో అలంకారంలో చాలా నిష్ణాతులు ఉంటారు, లేదా కథలో, లేకపోతే కథానికలో, లేకపోతే వచన కవితలో. అలాగా నిష్ణాతులైనటువంటి వాళ్ళని ప్రతి శనివారం 7 నుంచి 9 దాకా రాత్రి, ఇప్పుడు 8:30కి చేశాం, ఇటీవలనే 8:30కి చేశాం. మొన్నటి దాకా కూడా 7 నుంచి 9 దాకా ఉండేది. 1 గంట గంటంపావు పాటు ఒక అలంకార గురించో, తెలుగు భాష గురించో, తెలుగు భాషా వ్యాప్తి గురించో, లేకపోతే ఒక సాహిత్య శాస్త్రం గురించో, ఇలాగ 1 గంట గంటంపావు సేపు పెద్దలని నిష్ణాతులని ప్రత్యేకంగా ఆహ్వానించి 1 గంట గంటంపావు సేపు ప్రసంగాలు పెట్టించి, మా బృందంలో వాళ్ళు తెలుగు భాష మీద వాళ్ళకి కొంత వాళ్ళకి ఆసక్తి పెంచి నైపుణ్యం పెంచాలి కాబట్టి, అవగాహన పెంచాలి కాబట్టి, ముందు ఒకరు, ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత ఒకరు తెలుగు సాహిత్య విశేషాల గురించి 20 నిమిషాలు ఒకరు, 10 నిమిషాలు ఒకరు ప్రసంగం చేస్తారు. మా వాళ్ళు వేదిక మీద అనుభవం రావటం కోసం ఒక పుస్తకాన్ని తీసుకుని సమీక్ష చేస్తారు. ఖచ్చితంగా ఒక పుస్తకాన్ని సమీక్ష చేయాలి తెలుగు సాహిత్యం. ముందర ఒక 20 నిమిషాలు, తర్వాత ప్రధాన ప్రసంగం, ఆ తర్వాత ఒక 10 నిమిషాలు తెలుగు సాహిత్య విశ్లేషణ అని ఒక 10 నిమిషాల సేపు. దీనికి ఒక లక్ష్యం ఏమిటంటే మా వాళ్ళందరికీ సాహిత్యం పట్ల ఒక అవగాహన విస్తృతం చేసి అనేక విషయాలు అందరూ పంచుకునేట్టుగా, వీళ్ళకి ఒక అనుభవం వచ్చేట్టుగా, బాగా మాట్లాడేందుకు తయారు చేయటం. ఇట్లాగే ఇప్పటికి 210, 220 కార్యక్రమాలు చేశామండి. ఇప్పటికి శనివారాలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికి కూడా. ఇప్పుడు మన తెలుగు కూటమి వారు నన్ను ఆహ్వానించారు కాబట్టి ఈరోజు శనివారం మేము రద్దు చేసుకుని తెలుగు కూటమి కార్యక్రమంలో ఈరోజు చేరాం మేము. అసలు నిజానికి ఇవాళ ఒక పుస్తక పరిచయ కార్యక్రమం కర్నూలులో జరుగుతోంది. అది భావనా ప్రియ వారిది. నేను తప్పనిసరిగా అక్కడ ఉండి తీరాలి. కర్నూలులో పుస్తక పరిచయ కార్యక్రమం జరుగుతోంది. మా భావనా ప్రియ సభ్యులు రచించిన పుస్తకాల పరిచయం, దానికి నేను అధ్యక్షుడిని. కానీ ఇక్కడ కోదండరామయ్య గారికి నేను మాట ఇచ్చి ఉన్నా కాబట్టి ఇవాళ కర్నూలు వెళ్లకుండా వాళ్ళని వేరే ఏర్పాటు చేసుకోమని చెప్పి నేను తెలుగు కూటమిలో ఉండిపోయాను. ఈ విధంగా మేము భావనా ప్రియ ద్వారా ఒక మధ్యలో ఈ సాహిత్యం గురించి కార్యశాలను నిర్వహిస్తామండి వివిధ ప్రాంతాల్లో. ఆ ప్రాంతం ఇక్కడ అనుకోము, ఒకే చోట పెట్టాం. వివిధ ప్రాంతాల్లో మధ్యలో కార్యశాలను నిర్వహిస్తే ఒక 20 మంది, 25 మంది, 30 మంది వస్తారు. ఆ కార్యశాలలో పాల్గొంటారు. వాళ్ళకి బయట నుంచి నిష్ణాతులను ఆహ్వానింపజేసి ఆయా విషయాల్లో తర్ఫీదిస్తాం. అన్నీ కూడా కథ కానీ, పద్యం కానీ, కవిత్వం కానీ, వచన కవిత్వం కానీ, ఇలాగ. అదే కాకుండా ప్రతి ఏడు తప్పనిసరిగా వార్షికోత్సవం అంటే ఏడాది పండుగలు మేము నిర్వహిస్తాం. ఏడాది పండుగల్లో 3 రోజులు చేస్తాం మేము. ఇందులో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇందాక కోదండరామయ్య గారు చెప్పినట్టుగా పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ని, అతి హై లెవెల్ ప్రొఫెసర్స్ని, ఆచార్యులని ఆహ్వానించి నిష్ణాతులైన ఆచార్యుల ద్వారా మంచి ప్రసంగాలు మేము పెట్టిస్తాం. ఈ ఏడాది పండుగలకి కనీసం 80 మంది వస్తారండి. 80 మంది కనీసం మా సభ్యులు హాజరై ఏడాది పండుగల్లో పాల్గొని 3 రోజులు ఒక తెలుగు భాషా పండుగ కింద చేసుకుని సంతృప్తిగా పెడుతూ ఉంటారు, ఆనందకరంగా పెడతారు. అందుకే 80 మంది తగ్గకుండా వస్తారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు లోకల్గా 10 మంది 20 మంది వస్తారు. మనం అతిథులు మా భావనా ప్రియ సభ్యులు 80 మంది వస్తారు. అది ఇప్పటికీ మేము చాలాసార్లు చేశాం. భద్రాచలంలో ఒక ఏడాది పండుగ చేసుకున్నాం, విశాఖపట్నంలో చేసుకున్నాం, క్రితం సంవత్సరం విజయవాడలో చేసుకున్నాం, ఈ 7 తిరుపతిలో చేసుకున్నాం. ఆ విధంగా 7 సంవత్సరాల పండగ మేము చేసుకుంటూ
తిరుపతి మెట్లు ఎక్కాము. ఇది భావన ప్రియ ప్రస్థానం. ఈ తిరుపతి మెట్లు ఎక్కినా అని పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే ఈ భావనా ప్రియ సాహిత్య ప్రచార తెలుగు భాష కవిత్వ వేదిక 7 సంవత్సరాలుగా మా స్థాయిలో మేము కార్యక్రమాలు నిర్వహించుకుంటూ తిరుపతి మెట్లు ఎక్కాము అని చెప్పడం కోదండరామయ్య గారు ఒక మంచి అద్భుతమైనటువంటి చమత్కారమైనటువంటి శీర్షిక పెట్టారు. తిరుపతి మెట్లు ఎక్కిన ఏమిటంటే భావనా ప్రియ బృందం ఈ విధంగా తెలుగు కార్యక్రమాలు నిర్వహించుకుంటూ తిరుపతి మెట్లు ఎక్కింది. ఎప్పుడు? నవంబర్ నెలలో 8, 9, 10 రోజుల్లో జరుపుకున్నాం. తిరుపతిలో ఉండేటువంటి సంస్కృత విశ్వవిద్యాలయం మాకు వేదిక ఇచ్చారు. ఎంత గొప్ప వాళ్ళది, ఎంత ఔదార్యం అంటే ఆ వేదిక ఇచ్చారు, మాకు చాలా సౌకర్యాలు కల్పించారు. ఈ విధంగా మేము తిరుపతి మెట్లు ఎక్కినటువంటి ఒక ఘనత సాధించాం. ఇంతేకాదు మా సభ్యులు ఇప్పటికీ 75 పుస్తకాలు రచిస్తే అవన్నీ కూడా భావనా ప్రియ బృంద సమర్పణ ద్వారా 75 పుస్తకాలు ఆవిష్కరణ అయ్యాయి. మొన్న తిరుపతి సభలో 21 పుస్తకాలు ఆవిష్కరణ అయ్యాయి. ఇంకో చోట కర్నూలులో ఎక్కడో పడితే 17 ఎన్నో అయ్యాయి. విజయవాడలో 15, 14 అయ్యాయి. ఈ విధంగా ఇప్పటికీ 5-6 ఏళ్ల బట్టి కూడా మా సభ్యులు రచించిన కథ కావచ్చు, పద్యం కావచ్చు, నాని కావచ్చు, నానో కావచ్చు, ప్రపంచ పదులు కావచ్చు, వివిధ ప్రక్రియలు. మాకు ఫలానాది ఎక్కువ ఫలానాది తక్కువ అనేటువంటి భావం ఏ క్వశ్చన్ లేదు. వచన కవిత్వం ఎంత గొప్పదో పద్య కవిత్వం అంతే గొప్పది, పద్య కవిత్వం ఎంత గొప్పదో వచన కవిత్వం అంతే గొప్పది. కాకపోతే పద్య కవిత్వం గొప్పది ఎందుకు వచ్చిందంటే ఒక్కొక్క భాషకు, ఒక్కొక్క భాషా సాహిత్యంలో ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకత ఉంటుందండి. ఆ భాష అంటే అదే ప్రత్యేకత. ఉదాహరణకి ఏదో హిందుస్థానీ లేదా ఉర్దూ అన్నా అనుకోండి, గజల్ అనే ప్రక్రియ ప్రత్యేకం దానికి. జపనీస్ భాష అన్నా అనుకోండి, హైకు అనేది ప్రత్యేకం. ఇట్లా ఉంటాయి కదండి, ఒక్కొక్క భాషకి ఒక ముద్ర, అది ప్రత్యేకత అన్నమాట. దానికి హైలైట్లో ఉంటుంది. మనం తెలుగులో గజల్స్ రాసినా ఉర్దూలో గజల్ సంగతి వేరు, అది ప్రత్యేకం. ఆ విధంగా తెలుగు భాషకి ఛందస్సు ప్రత్యేకం. అందుకని తెలుగు భాషకి ఒక ఆణిముత్యం లాంటి ప్రక్రియ పద్యం. పద్యం ఎందుకు ఘనత అంటే పద్యం ఘనత ఎందుకు వచ్చింటే ఎందుకు అది ప్రత్యేకమైన శిక్షణ పొందాలి, ఛందస్సు నేర్చుకోవాలి, యతిప్రాసలు ఉంటాయి. అది కొంత క్రిటికల్ అంటే కష్టమైనటువంటి ప్రక్రియ కాబట్టి అందువల్ల పద్యము ఒక కిరీట స్థానాన్ని ఆక్రమించింది. అంత మాత్రం చేత వచన కవిత, గద్య కవిత, నానోనో, గజలో, ఇంకేదైనా ప్రక్రియనండి, కథ, కథానిక, దేని పాత్ర అదే, దేని గొప్పతనం అదే. దేని గొప్పతనాన్ని తీసేది లేదు. ఏ ప్రక్రియ చేసేటువంటి ప్రయోజనం ఆ ప్రక్రియ ద్వారా ఉంది. అందుచేత ఈ విధంగా 7 ఏళ్ల తెలుగు కవిత్వాన్ని తిరుపతి వేదిక మీదకి వచ్చి ఎక్కించినటువంటి ఒక గొప్ప కృషి మేమందరం కలిసి చేశాం. మరి ఏమిటండి ఇంకా తెలుగులో ఉండేటువంటి గొప్పతనాలు అంటే మనందరికీ తెలిసినటువంటి విషయమే. అమరావతి నగరి అపురూప శిల్పాలు. ఈ తెలుగు నేల గొప్పతనం, తెలుగు కళా వైభవం, తెలుగు సంస్కృతి వైభవం. జాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో తియందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచి ఉండేదాకా మా తెలుగు తల్లికి మల్లె పూదండ. ఎంతంత అద్భుతాలండి. తిక్కయ్య రాసిన కవిత్వం ప్రపంచంలో దీటు సాటి అయినటువంటి ప్రపంచ స్థాయి కవిత్వం తిక్కనది. వేమనది అంతకంటే తక్కువ స్థాయి కవిత్వం కాదు. ఆయన ప్రబంధం రాశాడు, ఆయన కావ్య శైలిలో రాశాడు, ఈయన సామాజిక శైలిలో రాశాడు. నేను అక్కడ ఒకటి చెప్పాను, ఇక్కడ ఒకటి చెప్పాను. చూడండి, ఈ మధ్యలో ఎన్ని ఉన్నాయో చూడండి దొంతర్లు. అక్కడ తిక్కయ్య కళ ఉంది, ఇక్కడ వేమన కళ ఉంది. ఇవన్నీ జీవ గర్రలు తెలుగు భాషను నిలబెట్టడానికి, తెలుగు సాహిత్యాన్ని నిలబెట్టడానికి. వీళ్ళు అందరూ కూడా తమ జీవితాలని ధారపోశారు. తమ జీవితాలని స్వార్థం అనేటువంటిది లేదు వాళ్ళకి. అందుకని మహనీయులు అయ్యారు వాళ్ళంతా కూడా. ఒక ఆయన రాస్తాడు, తెలుగు జాతి మనది,
నిండుగ వెలుగు జాతి మనది. దురదృష్టం కొద్దీ ఇప్పుడు ఒక చిన్న తేడా వచ్చింది. తెలంగాణ నాది, రాయలసీమ నాది, సర్కారు నాది, నెల్లూరు నాది, అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే మనదేరా, తెలుగు జాతి మనది. ఎంత అద్భుతంగా సాహిత్యాన్ని పండించారండి. మన నరాన తెలుగు పౌరుషము, తెలుగు ఆత్మాభినివేశము నింపేందుకు ప్రయత్నం చేశారు. మహాభారతం పుట్టింది రాణ్మహేంద్రవరములో, భాగవతం వెలసింది ఏకశిలా నగరంలో. ఆయన రాయడంలో చూడండి, ఆ ప్రాంతంలో అది, ఈ ప్రాంతంలో ఇది. కాబట్టి ఈ గుండెకాయని దేన్ని తీసేస్తాం? ఏ గుండెకాయ తీసేసినా కానీ తెలుగు భారతి చిన్నబోతుంది. ఇవన్నీ కూడా గుండెకాయలు. తెలుగు భారతికి ఒక గుండెకాయ ఉందా? బోళ్ళు గుండెకాయలు ఉన్నాయి. ప్రధానంగా రాయలసీమ మాండలికం ఉంది, కోస్తాంధ్ర మాండలికం ఉంది, తెలంగాణ మాండలికం ఉంది, విశాఖపట్నం సైడ్ వైపు మాండలికం ఉంది. 4 గుండెకాయలు ఉంటాయి. కాబట్టి ఇందులో ఉండేటువంటి ఏ గుండెకాయను తొలగించేసినా కానీ తెలుగు భారతి, తెలుగు కవిత్వం, తెలుగు భాష, తెలుగు సాహిత్యంలో ఉండేటువంటి ఒక గొప్పతనం కోల్పోతాం. కాబట్టి ఇన్ని గుండెకాయల్ని మనం కాపాడుకుంటూ పోషించుకుంటూ వెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఎంత గొప్ప ప్రయత్నం కోదండరామయ్య గారు బృందం చేస్తున్నారంటే, ఒక వంక చాలా ఆశ్చర్యకరమైన విషయం ఉండేది. మన వేదిక గురించి చెప్తే, ఒక వంక తెలుగు అంతరించిపోతున్నది అనేటువంటి ఆందోళన ఒక పక్క తొలుస్తున్నది. ఎందుకు అంతరించిపోతున్నది అంటే 2 కారణాలు. ఒకటి, మన తెలుగు జనాలకు ఒక విధమైనటువంటి ఆంగ్ల భాషా వ్యామోహం పెరిగిపోవడం మొట్టమొదటి కారణం. రెండో కారణం, ప్రభుత్వాలు అనాదరణ చేయడం. ఈ 2 చాలా ప్రధాన కారణాలు కావడం వల్ల ముఖ్యంగా మన జనాలకి భాష పట్ల ఒక విధమైనటువంటి చులకననండి, తక్కువ భావనండి, పట్టించుకోకపోవడం తక్కువ వల్లనండి, శ్రద్ధ తక్కువ వల్లనండి, ఆంగ్ల భాషా ఇది జనాల ద్వారా మనకు ఒక ఆందోళన కలిగిస్తుంటే, దానికి తగినట్టుగా మన సంస్కృతిని, మన భాషని కాపాడాల్సినటువంటి ప్రభుత్వాలకు ఒక పూనిక లేదు, పూనిక తగ్గిపోయింది. ఆంగ్ల భాష ఉంటే తప్ప తెలుగు భాష లేదు అనేటువంటి స్థితికి వచ్చారు. తెలుగు భాష నేర్పి ఆంగ్ల భాష నేర్పడం కాదు, ఆంగ్ల భాషతో మనకేం తగ్గు లేదు, ఉండాల్సిందే. కోదండరామయ్య గారు ఆంగ్లం నేర్చుకున్నాను, నేను నేర్చుకున్నాను, ఇందులో వేదికలో అందరూ నేర్చుకున్నారు. ఆంగ్లం ఉండాల్సిందే, కావాల్సిందే. అది వేరు. ఆ ఆంగ్లం ఉండడం అనేటువంటి తెలుగు భాషకి చంపి, తెలుగు మొదళ్ళని చంపి ఆంగ్లాన్ని నేర్పాల్సినటువంటి అవసరం లేదే. ఇది ఒకటో ముఖ్యమైనటువంటి విషయం. ఈ ఆందోళన అంతరించిపోవడం అనేది 2 కారణాలు. ఏ ప్రభుత్వ పరంగా, రెండోది జనాల పరంగా. మరో పక్కన చూసినట్లయితే ఒక ఆశా కిరణం కనిపిస్తున్నది. ఏమిటది అంటే, సామాజిక మాధ్యమాలు విస్తృతంగా పెరిగాక తెలుగు భాష వాడకం బాగా పెరిగింది. తెలుగులో ఇప్పుడు అందరూ కూడా ఏదో ఒకటి రాసే ప్రయత్నం చేస్తున్నారు. బాగా ఓగా అదంతా చర్చ పక్కన పెట్టేద్దాం, అదేదో తప్పనిసరిగా రాసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు సముద్రాలు దాటిపోయి విదేశాలలో తెలుగు సంఘాలు బాగా విస్తృతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కెనడా నుండి, అమెరికా నుండి, మీరేం చెప్పక్కర్లా, రకరకాల స్వీడన్ అనండి. కాబట్టి ఒక పక్కనేమో సముద్రాలు దాటి విస్తృతమైనటువంటి తెలుగు సాహిత్య కార్యక్రమాలు, తెలుగు భాషా కార్యక్రమాలు, తెలుగు భాషని పరివ్యాప్తం చేసేటువంటి కార్యక్రమాలు ఎన్నో దేశాల్లో జరుగుతున్నాయి, పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. రేపు విజయవాడలో కూడా ప్రపంచ సభలు జరుగుతున్నాయి ఈ డిసెంబర్ నెలలోనే. ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ పుస్తకావిష్కరణలు, పుస్తక ప్రదర్శనలు, పుస్తక పరిచయ సభలు, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. సాహిత్యపరంగా, భాష గురించి కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఒక పక్కన ఇవి జరుగుతున్నప్పుడు పర్వాలేదు, మన భాష ఇంకా ఇది చంద్రుడు ఎంతకాలం ఉంటాడో, సూర్యుడు ఎంతకాలం ఉంటాడో అంతకాలం ఉంటుంది అనేటువంటి ఒక ఆశ ఒక పక్కన కలుగుతోంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక సందిగ్ధమైనటువంటి స్థితి. అంతరించిపోకుండా మనం ఏదో అనుకుంటాం, కానీ ప్రభుత్వాల పరంగా ఏం జరగాలి అనేటువంటిది చాలా విస్తృతంగా
చెయ్యాల్సినటువంటి కార్యక్రమం ఉంది, ఆలోచించాల్సినటువంటి కార్యక్రమం ఉంది. మిత్రులారా, ఇప్పటిదాకా నేను చెప్పిన దాంట్లో మనం కొంత ఇప్పుడు తెలుగు కూటమి గురించి కూడా చెప్పా, కానీ మా పరిధి తెలుగు కవిత్వం, దానికి అనుబంధంగా తెలుగు భాష, తత్సంబంధంగా వ్యాకరణము మొదలైనటువంటి విషయాలు, అలాగే తరగతి బోధన, ఎడనెడ మెళకువలు తెలపడం మొదలైనటువంటివన్నీ చెప్పారు. ఇంకా ఇప్పుడు ఒక 5 నిమిషాలు మనం చెప్పుకోవాలంటే భాషోద్యమం కోసం మనం ఏం చెయ్యాలి అంటే, తెలుగు కూటమి అనేటువంటి ఒక సంస్థ ఏర్పడి ఒక సామీప్యం, సారూప్యం కలిగినటువంటి భావ ఐడియాలజీ అంటాం మనం, ఒక ఆదర్శాలు కలిగినటువంటి లక్ష్యాత్మకమైనటువంటి దీంట్లో కొన్ని విషయాల్లో తెలుగు కూటమి లాంటి సంస్థలు పనిచేస్తున్నటువంటి సంస్థలు ఉండబట్టే కాస్తో కూస్తో తెలుగు వేదికల మీద మాట్లాడగలగటం మొదలైనటువంటి అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మన గురించి అసలు మనం పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? అసలు మన గురించి, మన దుస్తుల గురించి మనం పట్టించుకోకపోతే ఎవరు మన గురించి పట్టించుకుంటారు? మన తల్లి గురించి మనం రక్షించుకోకపోతే, మనం పట్టించుకోకపోతే, మనం పోషించకపోతే మన తల్లిని ఎవరు రక్షిస్తారు, ఎవరు కాపాడతారు, ఎవరు పోషిస్తారు అనేటువంటి సమస్య. ఇదే తెలుగు కూటమి దీనికోసమే ఆహారం శ్రమిస్తున్నది. ఇప్పుడు కొత్త సమస్య ఏమిటంటే, అసలు తల్లిపాలు తాగం పోంటున్నారు. ఇది సమస్య. మాకు తల్లిపాలే అక్కర్లేదు పోంటున్నారు. అలాగా తెలుగు విద్యార్థులు, తెలుగు బాలలు, తెలుగు ప్రభుత్వాలు, తెలుగు జనం అంతా కూడా అసలు తెలుగు అక్కర్లేదా అనేటువంటి దాకా వెళ్ళిపోతున్నారు అనేటువంటి ఒక బాధ లాగుతుంటుంది. అందుకే తెలుగు కూటమి లాంటి కొన్ని సంస్థలు ఏర్పడి పార్టీలు, ప్రాంతాలు, వర్గాలు మొదలైనటువంటివి ఏమీ లేకుండా అందరం తెలుగు కార్యకర్తలంలాగా తెలుగు రక్తం ప్రవహిస్తున్నటువంటి మనమంతా కూడా తెలుగు భాషా ఉద్యమంలో తప్పనిసరిగా పాల్గొవాలి. భాషా ఉద్యమం అంటే ఏదో త్యాగాలు, ఆస్తులు అమ్మేసేయడం, స్వాతంత్ర ఉద్యమంలాగా ఆస్తులు అమ్మేసుకోవడాలు అదంతా అక్కర్లేదండి. ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు మాతృభాష అంటే తెలుగు భాషని కాపాడటానికి పనులు చేసుకుంటూ పోవాలి. ఇది ప్రధానమైనటువంటి సందేశం. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్ని కదిలించడం, కోర్టులు మొదలైన న్యాయస్థానాల్ని కదిలించడం, ఆ న్యాయస్థానాల తీర్పులు, ప్రభుత్వ కార్యకలాపాలు అన్నిట్లో కూడా తెలుగులో జరిగేట్టుగా మనం ఎంతవరకు చేయగలం, ఎట్లా చేయగలం, దానికి ఉద్యమ మార్గం ఏమిటి, దానికి మనం ఏం పనులు చేయాలి అనేటువంటిది ప్రధానంగా మనం చర్చించాల్సినటువంటిది. అదే కదా ఆచరణలో కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన చుట్టూ సంస్థలు, కర్మాగారాలు మొదలైనవన్నీ చూస్తూ ఉంటాం. ఈ కర్మాగారాల్లో కొన్ని చోట్ల తెలుగు పేర్లు కూడా ఉండవు. వ్యాపార సంస్థలు తెలుగు పేర్లు ఉండవు. చిన్న చిన్న పనులండి ఇవి. మనకు అందుబాటులో ఉండేటువంటి వాళ్ళతో, దగ్గర ఉండేటువంటి వ్యాపార సంస్థల వాళ్ళతో, కర్మాగారాల అధిపతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళ బోర్డులలో ఇంగ్లీష్లో పెట్టుకోనండి. ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ, జాతీయ సంస్థలు కాబట్టి. కానీ మన ప్రాంతంలో ఉంది కాబట్టి తెలుగు ఎలా మనం ప్రచారం చేయడానికి అనుగుణంగా బోర్డులు పెట్టగలరా? అలాగే మన ప్రాంతాల్లో ఉండేటువంటి అధినేతల్ని కలిసి మీరు చెయ్యెత్తాలి. మల్లారెడ్డి గారు ఏమిటది? గురుగారు, పాఠశాలలో తెలుగు మాధ్యమం మ్యూట్లో పెట్టండి, మ్యూట్లో పెట్టండి, నేను చెప్తాను. ఇంకా అవ్వలేదు కదా. ప్రభుత్వము ఆంగ్ల మాధ్యమాలు, తెలుగు మాధ్యమాల గురించి ఇందాక చెప్పాను. మీరు వినలే. నాయకుల్ని మనం అందరం కూడా ఉద్యమంలో పాల్గొనేట్లు చేయటం, ఏదో మొక్కుబడిగా ఉన్నటువంటి తెలుగు అధికార భాషా సంఘాన్ని చైతన్యవంతంగా పనిచేయించడానికి ఏం చేయాలి? గ్రామీణ స్థాయిలో దాని శాఖలు ఉండాలా, మండల స్థాయిలో ఉండాలా, బాధ్యులు ఉండాలా, ఎట్లా పనిచేయాలనేటువంటిది ప్రభుత్వ స్థాయిలో మనం కదిలించగలమా? ఎక్కువగా మన ప్రాంతాల్లో తెలుగు సమావేశాలు జరిపి తెలుగు భాష గురించి, ప్రధానంగా తెలుగు భాష, తెలుగు చైతన్యం, తెలుగు సంస్కృతి, తెలుగు సాహిత్యం పరిచయం చేసుకుంటూ నెమ్మదిగా వారికి అందరికీ కూడా రుచిస్తూ మన ప్రాంతంలో కొంత చైతన్యం తీసుకురావటం, తెలుగు పట్ల ఒక ఆకర్షణ కలిగజేయటం, తెలుగుని కాపాడుకోవాలనేటువంటి దీక్ష కలిగజేయటం చేయగలమా? అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, అలాగే బడుల్లో, పోస్ట్ ఆఫీసుల్లో, బ్యాంకుల్లో ప్రాథమికంగా ఉండేటువంటి ఫారమ్స్ ఉంటాయి కదండి, మనం నింపేటువంటి దరఖాస్తులన్నీ కూడా తెలుగులో కూడా ఉండేది చూడడం. పోస్ట్ ఆఫీసులు ఉంటాయి, బ్యాంకులు ఉంటాయి. అలాగే తెలుగు మాధ్యమంలో విద్యాబోధన బడిలో ఖచ్చితంగా ఉండేట్టుగా
ఒక ఇంటర్మీడియట్ స్థాయి కాదు, డిగ్రీ స్థాయి కూడా దాకా కూడా ఖచ్చితంగా తెలుగు ఒక భాగంగా ఉండేట్టుగా, తెలుగు మాధ్యమంలో ఉండేట్టుగా మనందరం కూడా ఏమి చెయ్యాలి, ఎలా ఉద్యమం చేయాలి, ఎట్లా వీటిని నడిపించాలి, ప్రభుత్వాన్ని ఎట్లా కదిలించాలి, ప్రభుత్వాన్ని ఎట్లా కదిలించాలి అనేటువంటిది, ఇదంతా చేయాలంటే మన ప్రాంతాల్లో అధికారులు, మన ప్రాంతంలో నేతలందరినీ కూడా కలుపుకుంటే కానీ మనం ఆ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేయాలి. మనం చేసే కార్యక్రమాల్లో మనం ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి తెలుగు భాష పట్ల అవగాహన కల్పించి, తెలుగు భాష ఎందుకు నిలబడాలి, తెలుగు భాష నిలబడితేనే తెలుగు జాతి నిలబడుతుందనేటువంటి తెలియజేసి, దాని అభివృద్ధి కోసం ప్రభుత్వ పరంగా వాళ్ళు ఏం చేస్తారో అక్కడికక్కడ ప్రకటన చేయించే ప్రయత్నం కూడా చేయాలి. వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి అంశం తెలుగు వజ్జలు బాగా కదలాలండి. తెలుగు వజ్జలకి తెలుగు ప్రాణం కావాలి. వాళ్ళ ద్వారా మాత్రమే బడుల్లో, ఊళ్ళల్లో తెలుగు భాషా చైతన్యం తీసుకురావాలి. ఈ సమాజంలో, గ్రామాల్లో, పట్టణాల్లో, పిల్లల్లో, బాలల్లో, యువకుల్లో తెలుగు పట్ల అవగాహన పెంచి, తెలుగు స్పృహ, తెలుగు సంస్కృతి పట్ల మన రుణం తీర్చుకున్నాం తెలుగు రక్తానికి అని అంటే గనక ఖచ్చితంగా తెలుగు వజ్జలు అన్ని బడుల్లో పనిచేసేటువంటి, అన్ని స్థాయిల్లో పనిచేసే తెలుగు ఉపన్యాసకులు తప్పనిసరిగా పూరుకుని ఈ తెలుగు పూర్వ వైభవానికి వెళ్ళేట్టుగా మనందరం కృషి చేస్తే అప్పుడు తెలుగు కూటమి లాంటి సంస్థలు, కవిత్వ పరంగా మాలాంటి భావనాప్రియ లాంటి సంస్థల యొక్క లక్ష్యం బాగా నెరవేరుతుంది. తెలుగు చైతన్యం అవుతుంది. తెలుగు మళ్ళీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. మళ్ళీ తెలుగులో మనం మాట్లాడదాం, తెలుగులో జీవిద్దాం అనేటువంటి ఒక ఆశ మాకు కలుగుతుంది, ఆశయం కలుగుతుంది. ఈ విషయంలో ఇప్పుడు మనం చర్చించుకున్నటువంటి విషయాల్లో అందరూ కూడా కలిసి వచ్చి మన స్థాయిలో ఏం చేయగలుగుతాం. ఒకళ్ళు కిలో రాయి ఎత్తగలుగుతారు, ఒకళ్ళు 5 కిలోల రాయి ఎత్తగలుగుతారు, ఒకళ్ళు 2 కిలోల రాయి ఎత్తగలుగుతారు. మనం ఏ రాయి ఎత్తగలుగుతాం, ఎంతవరకు పని చేయగలుగుతాం, మన స్థాయిలో ఎంతవరకు కృషి చేయగలుగుతాం అనేటువంటి విషయాల్ని దయచేసి అందరూ ఆలోచించి మన స్థాయిల్లో తెలుగు వైభవానికి, తెలుగు భాష అభివృద్ధికి, తెలుగు భాష బతకడానికి, తెలుగు భాష పునరుజ్జీవనానికి, తెలుగు భాషను పోషించడానికి కృషి చెయ్యాలి అని కోరుకుంటూ నాకు ఈ 40-45 నిమిషాల సమయాన్ని ఇచ్చినటువంటి తెలుగు పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా తెలుగు కూటమి బృందానికి, కోదండరామయ్య గారి బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం, దండాలు. ధన్యవాదాలండి, చాలా గొప్పగా చెప్పారు. ఉమాపతి కట్టమంచి అని వీరు 85-86 ఏళ్ల మెడికల్ డాక్టరు, షికాగో నుంచి వచ్చారు. వారికి నమస్కారం. అట్లనే బోధన నుంచి అన్నా మేరీ గారు వచ్చారు, సంతోషం. పారేపల్లి సత్యనారాయణ గారు, ఇట్లా ప్రముఖులు చాలా మంది వచ్చారు. వాళ్ళందరికీ నమస్కారం అండి. మళ్ళీ చెప్తున్నాను, మీ పలుకు వెరసని ఫోన్ నంబర్ని ఇక్కడ రాయండి. చాలా కొత్త మంది వచ్చారు. తర్వాత ఇక్కడ కొంతమంది పేర్లు ఆంగ్లంలో ఉన్నాయి, కొంతమంది తెలుగులో ఉన్నాయి. మీరు చాట్లో చూడండి, చాట్ కాదు, ఇక్కడ ఉన్న బొమ్మలు, 2 బొమ్మలు ఎదురెదురుగా ఉంటాయి. ఆ మనుషులు దాని మీద కొడితే ఇప్పుడు 56-57 దాకా వచ్చారు. అండ్ పోవటం రావడం కలుపుకుంటే 60 దాటారు అనుకోండి. ఇప్పుడు 54 మంది ఉన్నారు. వీళ్ళు పక్కోళ్ళు చాలా మంది ఉన్నారు. దయచేసి మీ ఫోన్ నంబర్ రాయాలి. ఇది తెలుగులో పేరు రాయటం కూడా పెద్ద కష్టమేం కాదు, అన్ని పేర్లు తెలుగులో కనపడాలి మనకి. ఇప్పుడు పారేపల్లి సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఉన్నారు. వారు చాలా తెలుగు కోసం ఎప్పటి నుంచో పెద్ద ప్రయోగాలు చేస్తున్నారు. అయ్యా మీరు మాట్లాడండి. వారిది కృష్ణా జిల్లా, నల్గొండకు ఆనుకొని ఉంటుంది ఇల్లు. చెప్పండి అయ్యా. పారేపల్లి సత్యనారాయణ గారు. సరే, ఇంకెవరో మధ్యలో మాట్లాడబోయారు. చక్రవర్తి గారు మాట్లాడుతున్నప్పుడే వారు మాట్లాడచ్చు. సత్యనారాయణ గారు మాట్లాడండి. సరే, భక్తులు వెంకటేశ్వర్లు గారు మైసూరు నుంచి వచ్చారు. అయ్యా నమస్కారం అండి. 1-2 నిమిషాలు మాట్లాడండి.
పాఠశాలలో తెలుగు మాధ్యమాన్ని అయ్యా నేను ఒకరిని మాట్లాడమన్నాక మీరు మాట్లాడితే ఎట్లా? మీరు చెయ్యి ఎత్తి ఉంచండి, అక్కడ అవకాశం వస్తుంది. భక్తులు వెంకటేశ్వర్లు గారు మైసూరు నుంచి వచ్చారు. నమస్కారం మాస్టారు. మీరు చెప్పిన చాలా అంశాలు చాలా మందిని కదిలిస్తున్నారు. ఇప్పటికే ఉద్యమ రూపంలో ఉంది, కానీ మరింత మందిని ఉద్యమ రూపంలోకి తీసుకురావటానికి సులువైన కార్యాచరణ ప్రణాళిక ఉంటే దానిని ఇప్పుడు కానీ లేదా మరోసారి కానీ తెలుగు కూటమిలో పంచుకోగలరని విజ్ఞప్తి. ఇప్పటికీ కూడా చాలా మంది యువకులు తెలుగు కోసం పనిచేస్తున్న వాళ్ళు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఒక మాట ఈ సందర్భంగా, తెలుగులో అంటే భారతదేశంలోని భాషలో అత్యధికంగా బ్లాగులు రాసే వాళ్ళు తెలుగు వాళ్ళే, తెలుగు భాషలోని యువకులే. అట్లాగే భారతదేశంలోని భాషలకెల్లా అత్యంత సమాచారాన్ని అత్యంత వేగవంతంగా బట్వాడా చేసే లాంగ్వేజ్ తెలుగు మాత్రమే. అంటే చాలా అంశాలు తెలుగుకి అనుకూలం. అందుకని మీరు చేస్తున్న కృషికి సర్వదా వందనాలు చెప్తూ మరింత మందిని కలుపుకోవాల్సిందిగా ఒక విజ్ఞప్తి. గురువు గారు అదరహో, మీ ప్రసంగం చాలా మందిని కదిలించిందని తెలియజేస్తూ నేను అయ్యా మూర్తి గారు మాట్లాడాలి. ఇందాక చేతులు ఎత్తిన వారు. గురుగారికి నమస్కారం అండి. పాఠశాలలో తెలుగు మాధ్యమాన్ని తొలగిస్తున్నారు. దాన్ని మరలా మనం తీసుకురావడానికి మన వంతు ప్రయత్నంగా ఏం చేద్దాం? మంచి ప్రశ్న అండి. నేను సమాధానం ఇవ్వండి. చక్రవర్తి గారు చెప్తే బాగుంటుంది. సార్ నేను చెప్తాను. ఒకటేమిటంటేనండి, గ్రామ స్థాయి నుంచి కూడా ఇందాక ఒక అంశంగా నేను స్పృశించానండి. గ్రామ స్థాయి నుంచి కూడా తెలుగు భాష పట్ల, తెలుగు సంస్కృతి పట్ల ఒక చైతన్యం నిర్మించుకుంటూ రావాలండి. ఇప్పుడు మనకు వచ్చినటువంటి లోపం, ఇది చెప్తే బాగుండదేమో తెలియదు, మనం ఎంతవరకు దీన్ని చేయగలుగుతామో తెలియదు. కానీ ఒకప్పుడు పొట్టి శ్రీరాములు గారు అనేటువంటి ఒక ఆయన అసలు క్రమంగా అది మర్చిపోతున్నారు. ఆయన కూడా మర్చిపోతున్నారు. తెలుగు రాష్ట్రం కోసం తన ప్రాణత్యాగం చేశారు. నేను ఇందాక చెప్పినట్టుగా ప్రాణత్యాగాలు చేయాల్సినటువంటి అవసరం లేదు, కానీ మూకుమ్మడిగా చైతన్యవంతమై ప్రభుత్వాన్ని ఎట్లా కదిలించడం అనేటువంటిది నాలాంటి వాళ్ళకి ప్రణాళిక చాలా అతీతమైనటువంటి విషయం. ప్రణాళిక కూడా అతీతమైంది. మనం ఏం చేయాలంటే మన ప్రాంతాల్లో సభలు, సాహిత్య సభలు నిర్వహించి తెలుగు భాష ఉద్యమం గురించి ఒక సైన్యంలాగా తయారయ్యి కొంత కూటమిని కట్టుకుని మన ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రతినిధులను ఆహ్వానించి, ప్రజాప్రతినిధుల్ని, అధికారులని ఆహ్వానించి వాళ్ళ చేత అక్కడికక్కడే ప్రకటనలు చేయించి కనీసం వాళ్ళలో ఆలోచన తెచ్చేట్టు చెయ్యాలి. తద్వారా ఏనుగుని కదపాలి, పడుకున్నటువంటి ఏనుగునో సింహాన్నో కదపాలి. అది మన లక్ష్యం. అది సమిష్టిగా చాలా పెద్ద ఉద్యమ నిర్మాణం అయితే తప్ప అది మనం తెలుగు మీడియం పెట్టకపోతే ఓట్లు వేయడం దాకా రావాలి. అంత దాకా ఉద్యమం తీసుకురావాలి. తెలుగు మీడియం పెట్టకపోతే ఓట్లు వేయం, అధికారం ఇవ్వం అనేదాకా ఉద్యమం తీసుకురావాలి. అది మరి ఎవరి వల్ల అవుతుందో నాకైతే తెలియదు. బలహీనుల మనమంతా కూడా. కోదండరామ గారు తర్వాత విషయం చెప్తారు. నేను కూడా ఒక 2 నిమిషాలు దాని మీద మాట్లాడతానండి. ఇప్పుడు మనం పెట్టే కోరిక ఉద్యమకారుల తరఫున అందరూ ఒప్పుకునే పెట్టాలండి. అందరూ ఒప్పుకునే అసలు ఎన్ని పనులు ఉన్నాయంటే మీరు ఊహించలేరు. ఉదాహరణకి కొట్ల పేరు పలకలో ఆ కొట్టు పేరు తెలుగులో లేకపోతే మనం పోయి తెలుగులో పెట్టమని అడిగాము. అందరూ ఒప్పుకుంటారుగా. కులాలు, మతాలు, ప్రాంతాలు, ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు అందరూ ఒప్పుకునేది కదా. అది అందులో మనం ఎందుకు విజయం సాధించట్లేదు? అక్కడ అడుగేయట్లేదే. మంచినీళ్ళ సీసా మీద ఇంతకుముందు ఆ కంపెనీ ఏదో ఉంది కదండి, చాలా బిస్లెరీ, తెలుగులో రాసేది 4 ఏళ్ల క్రితం. ఇప్పుడు మానేసింది. అట్లా వాళ్ళ భాషల్లో రాయకుండా ఒరిస్సాలో కానీ, కన్నడలో కానీ, తమిళనాడు కానీ నడపమనండి, వాళ్ళు నడపలేరు.
అందుకని చేయాల్సిన పనులు అందరూ ఒప్పుకునే ముందు చేద్దాం. అవి 4 ఏళ్ల దాకా కూడా మనం ఎంత తిప్పలు పడ్డా కానీ కానన్ని పనులు ఉన్నాయి. ఇప్పుడు మీరు తెలుగు మాధ్యమం పెట్టమని అంటే ఎంతమందిని మీరు ఒప్పిస్తారండి? మీ మనవడిని మీరు ఒప్పించలేరండి. అంటే మీ కూతుర్ని, మీ అల్లుడిని, లేకపోతే మీ కొడుకుని, కోడల్ని కూడా ఒప్పించలేరు. అవి చెప్తున్నాడే పావయ్య వాడు ఆంగ్ల మాధ్యాన్ని పోవాలంటారు. అంటే జనం ఒప్పుకునేవి ముందు మొదలు పెట్టాలని. అసలు మన ఉద్యమం మాత్రం చివరికి తెలుగు మాధ్యమే. అది 5వ అడుగు 6వ అడుగు. మొదటి అడుగు అందరూ వేసి ఒక అడుగు వేస్తే జనానికి ధైర్యం వస్తుంది, మనం కదిలితే పని చేయవచ్చు అన్నమాట. ఇంతవరకు మనం కదలలేదు, ఏ పని మీద ఎందులో కూడా విజయం సాధించలేదు. అందుకని మనోళ్ళ నీరసంగా ఉంటారు. అదొకటి. రెండోది, ప్రభుత్వాలు ఇందాక చక్రవర్తి గారు చెప్పినట్టు ఎక్కువ మంది ఏమంటున్నారు, మాకు ఆంగ్ల మాధ్యమే కావాలంటున్నారు. వాళ్ళు మన మాటని ఓట్లు పోగొట్టుకుంటారా? ఇక సరే, మీరన్న దాంట్లో కూడా ఒక విషయం ఉందండి. అసలు ముందు చట్టం చెప్తుంది 2 రాష్ట్రాల్లో కూడా ఏ బళ్ళోనైనా సరే తప్పకుండా ఒక విషయంగా తెలుగు చెప్పాలి అని. విశాఖపట్నంలో 30 బళ్ళు చూపిస్తానండి నేను. తెలుగు ఒక్క విషయంగా కూడా చెప్పరు. 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఆలు కూడా రాకుండా పిల్లలు బయటకు వస్తున్నారు. దాని మీద యుద్ధం చేద్దాం, అది చట్టబద్ధంగానే ఉంది కదా. హైదరాబాద్లో కూడా 30-40 బళ్ళు చూపిస్తాను నేను. అక్కడ 1వ తరగతి నుంచి అట్లనే అసలు తెలుగే రాకుండా పిల్లల్ని 10వ తరగతి దాకా బయటపడేస్తున్నారు. అది అన్యాయం, అది నేరం కూడా. అసలు చాలా గట్టి శిక్షా స్మృతి కూడా దానికి పెట్టారు. 2017లో ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు నిర్ణయం తీసుకుంది. 2018లో దాని తగ్గ జీవో కూడా వచ్చింది. ఆ వివరాలు, ఆ జీవోలు అన్నీ కావాలంటే మన జిడుగు గారు ఉన్నారు, వారు చెప్తారు. మీరు కదిలితే ఖచ్చితంగా అందరం అనుకుంటాం. ఎవరో ఒకళ్ళు కదలాలి కదా, కదిలి చేయండి. అట్లా అందరూ ఒప్పుకునే ముందు చేయాలి. సరే, మనం తెలుగు మాధ్యమం కావాలని అంటే మనం వేరుపడిపోతాము, మనలో కొద్దిమందే మిగులుతారు. అది భయం నాకు. ముందు తెలుగు ఒక విషయం కోసం పోరాటం చేయండి. ఇక్కడ ఇంకో చిన్న విషయం కూడా చెప్పొచ్చు. అందుకని మనం తెలుగు మాధ్యమం వద్దని మనం చెప్పలేదు జనానికి. ఒకవేళ చేయదలుచుకుంటే కేంద్రం మీద ఒత్తిడి తేవాలి. కేంద్రం విద్యా విధానం 2020లో తెచ్చింది, జాతీయ విద్యా విధానం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. దాని ప్రకారం 8వ తరగతి వరకు కూడా తెలుగు మాధ్యమంలో, 5వ తరగతి వరకు అయితే తప్పకుండా తెలుగు మాధ్యమంలో పెట్టాలని ఉంది. అప్పుడు వాళ్ళతో మనం ఏం చెప్పాలంటే, తెలుగు మాధ్యమం పెట్టాలని నువ్వు చట్టం తెచ్చావు, అది నిబంధనలు తెచ్చావు. ఏదన్నా రాష్ట్రం అట్లా పెట్టకుండా ఉంటే వాళ్ళకి ఇచ్చే విద్యా వనరులు, డబ్బులు నువ్వు ఇవ్వడం మానేయి, వాళ్ళు దారికి వస్తారు. ఆ చట్టం ఏం చెప్తున్నదంటే, చట్టం కాదు, విద్యా విధానం వాళ్ళు తెచ్చింది, ప్రభుత్వ ప్రైవేటు బళ్ళల్లో కూడా పెట్టాలని ఉంది. అట్లా 2 బళ్ళల్లో పెట్టినప్పుడు మాత్రం మనం ముందుకు పోతాం. అప్పుడు అందరూ ఒప్పుకుంటారు, తప్పకుండా జనం అందరూ తెలుగు మాధ్యమంలోనే చేరతారు, ఇబ్బంది ఉండదు, పిల్లలు ముందుకు పోతారు. తెలుగు మాధ్యమంలో మాతృభాషలో చదివిన వాళ్ళే రాణిస్తారు. దాని గురించి మనం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచంలో అన్ని పరిశోధనలు కూడా అవే రుజువు చేశాయి. అందుకని మనం వేసే అడుగులు కొంచెం జాగ్రత్తగా వేద్దాం. కానీ మీరు మాత్రం మంచి ప్రశ్న వేశారండి, సంతోషం. ఇంకా రవీంద్రనాథ్ అండి మాట్లాడుతున్నాను. మాట్లాడండి. ఇప్పుడు చాట్ బాక్స్లో ఇంతకుముందు పెట్టాను, మరి మీకు కనపడిందో లేదో. మన గూగుల్ ఖాతాని తెలుగులో మార్చుకోవటం ఎలా అనేది మన తెలుగు కూటమి వలగూట్లో ఉంది. అది ఆ వివరం అక్కడ పెట్టాను, చూడండి. అది చాలా సంతోషం అండి. అది ఎట్లా పెట్టాలో కూడా ఒక వీడియో లాంటిది తీసి పెడితే పెట్టండి. మళ్ళీ ఒకసారి విన్నవిస్తున్నాను, కొత్త వాళ్ళు చాలా మంది వచ్చారు. వాళ్ళ చేపలకు వెరసని సెల్ ఫోన్ నంబర్ని దయచేసి తెలుగులో అది ఆ చాట్లో రాయండి. అయ్యా చక్రవర్తి గారు, మీకు తెలిసిన వాళ్ళల్లో వీళ్ళల్లో ఎవరన్నా వాళ్ళు ఉంటే మాట్లాడమని చెప్పండి. అదే ఎవరైనా మాట్లాడచ్చు, భావనా ప్రియులు ఎవరైనా ఉంటే ఒక నిమిషం మాట్లాడండి, ముగిద్దాం తొందరగా. 8:30 అయింది.
భావనా ప్రియులు ఎవరైనా ఉంటే మాట్లాడండి. హవీలా. మల్లిక, వెంకట్. అందరికీ నమస్కారం అండి. మాట్లాడచ్చా? చెప్పు. అందరికీ నమస్కారం. చాలా చక్కని కార్యక్రమం ఈరోజు నిర్వహించబడింది. దీనిలో భాగంగా మొదట పిల్లలు పద్యాలు చెప్పడం ఇది చక్కని ప్రయత్నం. ఏ ప్రయత్నంలోనైనా ఈ తరం వాళ్ళ భాగస్వామ్యం అనేది ఆ ఉద్యమానికి కొనసాగింపుగా చేస్తున్నటువంటి ఒక ముందస్తు చర్యగా దాన్ని అభినందించదగిందిగా నేను అనుకుంటున్నాను. దానికి అందరికీ ఈ చక్కని తెలుగు కార్యక్రమాలు నిర్వహిస్తున్న తెలుగు కూటమికి అభినందనలు తెలియజేస్తున్నాను. పెద్దవాళ్ళు దీన్ని నిర్వహిస్తూ ఒక ఉద్యమంగా కొనసాగిస్తూ ప్రాదేశికమైనటువంటి ఏ తారతమ్యాలు పాటించకుండా అందరినీ ఉద్యమంలో కలుపుకుంటూ ప్రాంతీయుల్ని వదిలిపెట్టకుండా వాళ్ళ ఊతను తీసుకుంటూ ఈ తరం వాళ్ళని ముందు పసితనం తరం వాళ్ళని అందరినీ ఇన్వాల్వ్ చేయడం ఉదాత్తంగాను యుక్తిపూర్వకంగాను ఉన్నదని నేను భావిస్తూ ఈరోజు చక్రవర్తి గురువు గారు చెప్పినటువంటి మాటలు చాలా భాష గురించినవి. వాటన్నింటిని వినడానికి మా గురువు గారి దానిలో ఈ కార్యక్రమంలో తెలుగు కూటంలో ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం చాలా సంతోషిస్తూ కేవలం భాషాపరమైనవి భాష విలువల పురోభివృద్ధి చేసుకోవడం మాత్రమే కాకుండా సామాజికంగా ఎలా భాషా పురోభివృద్ధి చేయాలో అనేటువంటి విషయాల గురించినటువంటి ఇది కూడా మనం మాట్లాడుకోవడం చాలా గొప్పగా ఆనందకరమైనటువంటి విషయంగా భావిస్తున్నాను. కాకపోతే ఇందాక ఒక పాయింట్ అది ఎప్పుడు కూడా చర్చనీయాంశమే. పారుపల్లి మాస్టర్ అన్నారు చాలా మంచి యుక్తిపూర్వకమైనటువంటి మాట అది. ఎందుకంటే ఒక ఉద్యమం చేస్తూ వెళుతున్నప్పుడు తెలుగు మాధ్యమాన్ని గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు ఆ ఉద్యమం కొంచెం చీలే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనలో వాళ్ళే అందరూ అంగీకరించని విషయం మాధ్యమం. ఎందుకంటే మన పిల్లలు ఆంగ్ల మాధ్యమాల్లో చదువుకుని విదేశాలకి వెళ్ళి అక్కడి రూకల్ని చవి చూసి ఒక సుస్థిరమైనటువంటి స్థానాలు లో కూర్చుని ఉన్న తరువాత ఇప్పుడు పూర్తిగా దానిలో నుండి మనం బయటపడిన తర్వాత ఇప్పుడు ఏ పిల్లలు ఇప్పుడు అంటే బడుల్లో ఉన్నటువంటి మాధ్యమాల గురించే మనం పోరాడుతున్నాం. ఏ బడులు? ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలు ఎవరు ఎప్పుడు కూడా పేద పిల్లలు అంటే ఎవరు? ఏ సామాజిక వర్గాలు? వీటన్నిటిని మనం బేరీజు వేసుకొని చూసుకోగలిగినప్పుడు అందులో ప్రజాప్రతినిధుల పిల్లలు ఉండడం లేదు, పోరాటం చేసేటువంటి వాళ్ళ పిల్లలు ఉండడం లేదు, ఓట్ బ్యాంక్ ని సైతం ఎఫెక్ట్ చేయగలిగినటువంటి అంత ఉద్యమం తీసుకురాగలిగిన అవకాశాలు సన్నగానే ఉన్నాయి, కానీ ఎక్కువగా లేనటువంటి తరుణంలో మంచి ప్రయత్నమే చేస్తున్నాం. కానీ ఎవరి కోసం చేస్తున్నాము అన్నప్పుడు మరి మీ పిల్లలు ఎవరైనా చేరే అవకాశం ఉన్నదా అనేది క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ అయినప్పుడు ఇలాంటి ప్రశ్నలు లేవదీసినప్పుడు జవాబు మన దగ్గర మిగలడం లేదు. కాబట్టి కొంతమంది మా పారుపల్లి మాస్టర్ గారు అన్నట్లు ఈ ఉద్యమం నుండి పక్కకి జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి అంటే వాళ్ళకి స్వాభావికంగా ఉండేటువంటి ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి అనేటువంటి సంకోచాల వలన. కాబట్టి అసలు పరమ లక్ష్య సాధన అంటే తెలుగుని విస్తృతంగా ప్రచారం చేయాలనేటువంటి ఈ ఉదాత్తమైనటువంటి విషయము కొంచెం పక్కదారి పట్టే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం వివాదాస్పదమైనటువంటి వాటికి లేదా త్వరగా ప్రభుత్వాలు అంగీకరించవు అనేటువంటి వాటిని చేపట్టడం ద్వారా అసలు ఉద్యమం చీలిక ఏది కాకుండా అందరూ చేయి పట్టుకుని ముందుకు సాగుతూ ఎంత సాధించుకోగలమో అంత సాధించుకుంటూ ప్రభుత్వం నుండి కూడా ఎంత సాధించవచ్చో అలా యుక్తిపూర్వకమైనటువంటి నిర్ణయాలు టీమ్స్ పెట్టుకుని
చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు ఇంకా తెలివిడిగా మనం ఈ సమస్యను పరిష్కరించుకున్న వాళ్ళం అవుతామని నేను కూడా అనుకుంటూ చక్కని కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మాస్టర్కి ధన్యవాదాలు తెలియజేస్తూ మా గురువు గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఓపికగా విని కొనసాగుతున్నటువంటి బృంద సభ్యులందరికీ కూడా 2 బృందాల సభ్యులందరికీ కూడా నమస్కారాలు సవినీయంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు. భావనా ప్రియ తల్లి తన భావనలు, ప్రియమైన భావనలను చెప్పింది. చాలా సంతోషం. లలితా కుమారి గారు, తిరుమల దేవి గారు కాదు, రామకృష్ణ గారు, మల్లారెడ్డి రామకృష్ణ గారు, వారి తర్వాత సత్యనారాయణమూర్తి గారు వారి ఫోన్ నంబర్లను పెట్టారు. శ్రీదేవి కూసుమంచి గారు కూడా, వారికి ధన్యవాదాలు. అమ్మ, మీరు మాట్లాడుతూ ఉంటున్నారు, మీరు 6 నిమిషమే మాట్లాడాలమ్మా, టైం అయిపోయింది, వారు కావాలంటున్నారు. చేయి దించేసినట్టుందిగా. సరే, మొదట మాట్లాడిన గారే మళ్ళీ నువ్వు మాట్లాడుతా అంటే 6 నిమిషం మాట్లాడు వెంకట్. అలాగే గురువు గారు. 6 నిమిషం. తెలుగు కూటమి నిర్వాహకులకు, కోదండరామయ్య గారికి, మా గురువు గారు చక్రవర్తి గారికి నమస్కారాలు. ఈరోజు 2 బృందాలు కలిపి చక్కని కార్యక్రమాన్ని నిర్వహించారండి. తెలుగు భాష గురించి, భాషోద్యమం గురించి, మనం చేయగలిగినటువంటి సాధ్యాసాధ్యాలైనటువంటి విషయాలు ఏం చేయగలమో వాటి గురించి చర్చించడం చాలా బాగుందండి. మా బృందం తరపున గురువు గారి ఆధ్వర్యంలో మా ప్రాంతాల్లో చిన్న చిన్న సభలు ఏర్పాటు చేసుకుంటున్నాం. తెలుగు భాష గురించి ఆ ఉపాధ్యాయులు, మిగిలినటువంటి భాషాభిలాషకులతో చిన్న చిన్న పరిచయ సభలు ఏర్పాటు చేసి, పుస్తక పరిచయ సభలు కానీ, ఏదో ఒక కవి యొక్క జయంతోత్సవము ఏదో పురస్కరించుకొని సభ ఏర్పాటు చేసుకొని కొన్ని విషయాలు తెలుగు భాష గురించి మాట్లాడుకోవటం చేస్తున్నాం. ఈ విధంగా మా బృంద సభ్యులు మొత్తం కూడాను ఇదే విధంగా వారి ప్రాంతాల్లో సాధ్యమైనంత వరకు చేస్తూ ఉన్నారు. ఇది మా బృందం తరపున చేస్తున్నామండి. మీరు చెప్పిన విధంగా మీ బృందము మా బృందం కలిసి చేయగలిగినటువంటి పనులు చేయటానికి ఇట్లాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు నేను పెద్ద ఆయన్ని, చక్రవర్తి గారిని ఒక ఆజ్ఞేయమని చెప్తున్నాను. ఇప్పుడు మీరు దాదాపు వారానికి 5 రోజులు 6 రోజులు కూడా కార్యక్రమాలు పెడుతున్నారు. నెలకి తరబడి ఎన్ని కార్యక్రమాలు అయితే 30, 20, 25 అయితే, సంవత్సరం అయింది, 7 సంవత్సరాల నుంచి కూడా అట్లా చేస్తున్నారు. ఈ శనివారం 7 నుంచి 8:30 వరకు కొంచెం మన వాళ్ళందరూ కూడా ఈ తెలుగు కూటమి సమావేశాలకు వచ్చేటట్టు చక్రవర్తి గారు ఇప్పుడు ఆజ్ఞ ఇవ్వాలి. అట్లా కాదు కోదండరామయ్య గారు, ఈ తెలుగు కూటమి లక్ష్యము, దాని మార్గాలు అవి వేరండి. మాది కంప్లీట్ మాది పూర్తిగా సాహిత్యము, కవిత్వము, పెద్దల ప్రసంగాలు, శనివార కార్యక్రమాలన్నీ మావి ఇవే. కాబట్టి మొత్తంగా తెలుగు కూటమి కార్యక్రమాల్లో మేము పాల్గొనడం అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున చర్చ చేసుకున్నాము. అది 2 కూడా మీ కార్యక్రమాలను మేము నిర్వహించాలి, మా కార్యక్రమాలను మేము నిర్వహించాలి, పరస్పరం గౌరవించుకుంటూ. ఎప్పుడో 2 నెలలకో 3 నెలలకో ఇట్లా ఒకసారి పాలపర్తి అవిలా ప్రసంగమో, ఒకసారి ఇంకో వెంకట ప్రసంగమో అట్లా పెట్టుకుంటే కలుద్దాం తప్పనిసరిగా. కానీ అంటే వీళ్ళని పెట్టమని కాదు, మళ్ళీ పెట్టమని కాదండి ఉద్దేశం. అట్లా తప్ప 2, 4 శనివారాలు రద్దు చేసుకుని చేయటం అనేది మా లక్ష్యాలకు అది కొంచెం మా ఇది వేరు. మీది మాది అంతా ఒకటే తెలుగు భాష గురించి అని విజ్ఞప్తి చేస్తున్నాం. అంతవరకే. మా దగ్గర అడ్మిన్స్లో నిర్వాహకుల సమావేశం కూడా జరుపుకున్నాము. అది కొంచెం అలా ఉంది, పెండింగ్లో ఉంది. చాలా చాలా ధన్యవాదాలు. మీ ప్రేమకి, మీ ఆప్యాయతకి, మనందరం కలిసి పనిచేయాలనేటువంటి ఒక ఆదరణకి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంతోషం. అంటే 15 రోజుల్లో 1 గంట, గంటన్నర ఉద్యమం వైపు కూడా వస్తే వాళ్ళు ఏం చేయాలి అన్నది కూడా వాళ్ళు కూడా మాతో చెప్తారు, మనం వాళ్ళతో చర్చిస్తాం, చేయొచ్చని. మిగిలిన 14 రోజులు మీరు ఎలాగో పనులు చేస్తూనే ఉంటారు. కాబట్టి మళ్ళీ మీరు ఆలోచించుకొని చెప్పండి. చిన్న చిన్న విషయాలు. శనివారాలు 4 ఉంటాయండి. 4 మాకు ప్రతి శనివారం అది నిర్ణయించబడినటువంటి షెడ్యూల్.
వాటిని 2, 4 మార్చొచ్చండి. శనివారాలు అది రద్దు ఆదివారం, చేయాలి. సాధ్యం కాదు. శుక్రవారం పెట్టుకోవచ్చు, సోమవారం పెట్టుకోవచ్చు, ఏముంది. అది కాదు, శనివారం మళ్ళీ పాఠాలు ఉంటాయి. అందుకని ఒక రోజు తెలుగు కూటమితో మొత్తం కలిసి శనివారం అని కాకుండా అది మళ్ళీ ఆలోచన చేద్దాం. ఇప్పటికిప్పుడు అది తెలియదు కాదు, అదొకటి. అంతే మళ్ళీ మీరు మీ అందరు కూర్చొని అది ఆలోచించి ఆలోచన చేద్దాం. అది అందరి అభిప్రాయం తీసుకొని చేయండి. మా దానికి కూడా అది చూడాలి కదా, చూద్దాం, ఆలోచించండి. నమస్కారం. యాసలు అని ఒక ఆయన తెలుగు భాషలో యాసల గురించి చాలా పరిశోధన చేశారు. ఆయన గారు చిన్న వయసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయెత్తారు. వారు మాట్లాడాలి. ఏం లేదండి, చిన్న ప్రశ్న. భావనపేకి సంబంధించిన సాంఘిక మాధ్యమ అకౌంట్లు కానీ వాట్సాప్ అకౌంట్లు కానీ గుంపులో ఇక్కడ చాట్ లో పెడితే చేరొచ్చని అడుగుదామని పెట్టాను. చిన్న విజ్ఞప్తి, ఇది అడిగినటువంటి వాళ్ళకి. మాది సాహిత్యము, కవిత్వము, భాష దీనికి సంబంధించిందండి. ఆసక్తులైనటువంటి వాళ్ళు నా నెంబర్కి కానీ, లేకపోతే రవికాంత్ అని ఉన్నాడు అతని నెంబర్కి కానీ పెట్టాడు. ఇప్పుడు కృష్ణశాస్త్రి అని నెంబర్ పెట్టి కృష్ణశాస్త్రికి కానీ కాంటాక్ట్ చేయండి. మీరు మాతో మాట్లాడండి, తప్పనిసరిగా చేర్చేటువంటి ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు. ఇక మా ముఖ్యులు రవీంద్రనాథ్ గారు చేయెత్తారు, వారు మాట్లాడాలి. అయ్యా ఏం లేదు, ఇప్పుడు ఇవాళ సమావేశంలో మిత్రులు చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు కదా, వీళ్ళల్లో కూడా ఎవరన్నా ఈ సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా మేము తెలుగు కూటమిలో సామాజిక మాధ్యమాల్లో తెలుగు వీరులు అని చెప్పి మాది ఒకటి జట్టు ఉంది. మేము ఈ ప్రతిదినం కూడా ఈ తెలుగు భాష గురించి దానికి మనం ఎవరో వాళ్ళని కదిలిస్తూ ఉంటాం. అంటే దీన్ని ఏమంటారంటే గెలటం. ఎవరన్నా ప్రముఖుడు తెలుగువాడై ఉండి కూడా వాడు ఏమన్నా ఇంగ్లీష్లో మాట్లాడటమో, లేదా ఇంగ్లీషు సినిమా వాళ్ళు ఇంగ్లీష్లో పేర్లు పెట్టుకుంటా ఉంటే మేము వాళ్ళని గిచ్చుతూ ఉంటాము. అందువల్ల ఇప్పుడు మన చాట్ బాక్స్లో నేను ఇచ్చాను మా తెలుగు కూటమి ట్విట్టర్ అకౌంట్. అది మిత్రులు ఎవరన్నా ఉత్సాహవంతులు ఉంటే మాతో కలవండి. అది. ధన్యవాదాలు. సంతోషం అండి. తెలుగు కూటమి ట్రస్ట్ సంబంధించిన సుధారాణి గారు ఉన్నారు. ఇక ఒకసారి వీరికి ధన్యవాదాలు చెప్పాలమ్మా చక్రవర్తి గారికి. సభా సరస్వతికి నమస్కారాలు. ఈనాటి రచ్చబండ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అంతర్జాలం ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా వందనాలు. తెలుగు సంఘాల ఉమ్మడి వేదిక సమర్పిస్తున్నటువంటి ఈ రచ్చబండ కార్యక్రమంలో తెలుగును బతికించుకోవాలంటే తెలుగు భాష ప్రాధికారక సంస్థ ఏర్పాటుతో పాటు ప్రతి కొలువుకు తెలుగులోనే పరీక్ష పెట్టాలని, ప్రతి బడి కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి విషయంగా నేర్పాలని, ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని, అన్ని రాష్ట్రాల్లోనూ అచ్చ తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని తెలుగు కూటమి ఏర్పడింది. ప్రతి 2, 4 శనివారాల్లో జరిగే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనండి, మీ తెలుగు అభిమానాన్ని చాటుకొనండి. ఈనాటి మన రచ్చబండ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ గిరిజన గురుకుల పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి శ్రీ నల్లాన్ చక్రవర్తుల శ్రీరామ చక్రవర్తి గారు 7వ ఏటనే తిరుపతి మెట్లెక్కిన అనే ఊసుపై మాట్లాడారు. భావన ప్రక్రియ బృందాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియలు అనగా వచనం, గమనం, కథ, నవల, అష్టపదులు, ప్రపంచ పదులు, రెక్కలు, వెన్నెల పదాలు, పంచపదాలు, నృత్య రూపకాలు, ఇలా చెప్పుకుంటూ పోతే అనంతం. ప్రతి ప్రక్రియ దానికి ఒక ప్రత్యేకత ఉంది అని సెలవిచ్చారు. కవిత్వంలో ముఖ్యంగా భావం, భాష ప్రధానం అన్నారు. భావకుడు తన భావాలను భాష ద్వారా కవిత్వానికి మళ్లించాలని తెలియజేశారు. కవిత్వం అనేది అందంగా ఎలా రాయాలి అనేది వారి సంస్థ ఏ విధంగా చెప్తుందో చెప్పారు. వీరి సంస్థకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయని తెలియజేశారు. ప్రచార ఆర్భాటాలకు దూరం అన్నారు. దుప్పట్లకు తప్పట్లకు భావన దూరం అన్నారు. తెలుగు భాషను సంస్కరించుకోవాలి. ముందు మన భాషను సంస్కరించుకోవాలంటే దానికి ప్రధానంగా వ్యాకరణం అనేది చాలా ముఖ్యమైనదని తెలియజేశారు. వీరి సంస్థలో ముఖ్యంగా 5 రోజుల పాటు
ప్రాథమిక అంశాలు భాషలో ఏ విధంగా ఉంటుందని, తర్వాత మిగతా 2 రోజులు సాహిత్య అంశాలు, తర్వాత మెలకువలు నేర్పించడం అనేది చాలా విశేషం. అనుభవజ్ఞులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించి వారిచే ఏ అలంకారం గురించో భాష గురించో ప్రసంగింపజేయడం విశేషం. ఏడాది పండుగలు నిర్వహించడం కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. తెలుగు భాషను ప్రచార వేదిక ద్వారా వివిధ ప్రాంతాల్లో చేయడం ఎందరికో మార్గదర్శకం. ఇప్పటికే 220 కార్యక్రమాలు చేయడం చాలా విశేషం. కవిత్వ పరంగా ఇప్పటికే 12 పుస్తకాలు వీరు వివిధ ప్రక్రియల్లో తీసుకొని రావడం చాలా బాగుంది. దాన్ని కూడా కొంచెం పరిచయం చేస్తారేమో అని అనుకున్నాము. తెలుగు భాషకి ముప్పు ఆంగ్లం ప్రభుత్వం వల్లనే అన్నారు. అయినప్పటికీ నేటి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుగు తన ఉనికిని దేశ విదేశాల్లో చాటుతోంది. తెలుగు వాడకం పెరిగింది. తెలుగు సంఘాలు ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు తెలుగు భాషకి కృషి చేస్తున్నారు. దీని మూలంగా తెలుగు భాష ఆచంద్ర తారార్కం నిలిచి ఉంటుందని తెలియజేశారు. తెలుగు భాషోద్యమం కోసం తెలుగు కూటమి కృషిని తెలుపుతూ ముందు మన గురించి మనం పట్టించుకోవాలన్నారు. మన తల్లి భాషను మనం కాపాడుకోవాలి. తల్లిపాలు వద్దని పోతపాలకు అరువులు చేస్తున్నామని తెలియజేశారు. పార్టీలు, ప్రాంతాలు, వర్గభేదాలు మరిచి తెలుగు కార్యకర్తలమై తెలుగు భాష ఉద్యమంలో పాలు పంచుకోవాలన్నారు. ప్రభుత్వాల్లో కదలిక తీసుకొని రావాలన్నారు. పాలనా పరంగా తెలుగు వాడకం పెరగాలి అని చెప్పారు. ముఖ్యంగా కర్మాగారాల్లో వీటిల్లో కూడా మనము పలకలపై తెలుగు మాటలను కూడా ఉపయోగించి రాయడానికి మనం ప్రయత్నం చేయాలన్నారు. దరఖాస్తుల్లో ముఖ్యంగా తెలుగు వాడకం పెరిగితే బాగుందన్నారు. నాయకులతో కలిసి మనం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలని తెలియజేశారు. ఇంతకు ముందు చాలా మంది సభ్యులు కూడా మీ సంస్థతో కలిసి మా సంస్థ కలిసి ముందడుగు వేస్తే బాగుందన్నారు. మీరు దీనిని కొద్దిగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే ఒక కార్యాచరణని రూపొందిస్తే బాగుంటుందని మా విన్నపం. ఈ తుది పలుకులు పలకడానికి నాకు అవకాశం కల్పించినటువంటి అధ్యక్షులు కోదండరామయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఒక చిన్న విషయం అండి, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నవారు ఉద్యమంలో అడుగు పెట్టడానికి ఏదన్నా కొట్టు పేరు పలకలో ఆ కొట్టు పేరు తెలుగులో లేకపోతే మీరు ఒక బొమ్మ తీసి పంపిస్తే వాళ్ళకి 50,000 జరిమానా వేస్తారండి. దాని గురించిన కొన్ని మెలకువలు ఉన్నాయి. రవీంద్రనాథ్ గారితో ఒకసారి మాట్లాడండి, వారు బెజవాడలో ఉంటారు. ముందు ఒకటి చేద్దాం శ్రీకాకుళంలోనూ. అయితే 1-2 కన్నా ఎక్కువ ఫోటోలు తీయొద్దు, అది కొంచెం కొన్ని వేరే ఇబ్బందులు ఉంటాయి, అంత వివరంగా ఇక్కడ మాట్లాడలేను. మీరు కూడా ప్రయత్నం చేయండి, మేము కూడా ప్రయత్నం చేస్తాం. అటువంటి ప్రయత్నాలు కూడా చేయాల్సిందే విజయవంతంగా. ఇంకా ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. ఎవరైనా చెప్పదలుచుకుంటే 1-2 వాక్యాలు ఏమైనా ఉంటే చెప్పండి, ఇక ముగిద్దాం. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. నమస్కారం. ధన్యవాదాలు గురువు గారు. అందరికీ మేలు రేయి. ధన్యవాదాలండి. అందరికీ ధన్యవాదాలు. మేలు రేయండి.